హాయ్ బ్రో. కొంచెం ఇబ్బందిగా ఉంది, పర్లేదులే బ్రో. ఊరికే అన్నానులే బ్రో, ఖాళీ. ఉమ్. రికార్డ్ అవుతుందా? రికార్డ్ స్టార్ట్ చేశారా? ఇందులో అవ్వదు కదా. ఓకే, షూర్ అయితే. ఓకే, ఓకే, అదే మీ సెటప్ మీకు ఉందిగా అయితే. ఓకే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం, నేను క్లిప్స్ ఒకలా ఆన్ చేస్తున్నాను. ఏది మీరు జావానే కదా ఇద్దరు? సో ఐ మీన్ మీరు చెప్పిన కంప్లైంట్ ఫస్ట్ అసలు ఫండమెంటల్స్ చెప్తాను. ఫండమెంటల్స్ ఇన్ ద సెన్స్, ఐ మీన్ ఈ హాఫ్ అన్ అవర్ సెషన్ అయితే హాఫ్ అన్ అవర్ ఎంతైతే అంత. ఈ సెషన్ తర్వాత మీరు అట్లీస్ట్ ఒక ప్రాబ్లం చూస్తే మీరు ప్రాబ్లమ్ని ఏమంటారు, డివైడ్ చేయగలుగుతారు. ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, ఏం అవుట్పుట్ నువ్వు చూపించాలి, ఏది వాడాలి, అది లూప్ వాడాలా, లూపులు వాడాలా, కండిషనల్ స్టేట్మెంట్స్తో సరిపోతుందా, సో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఒక్క నిమిషం బ్రో, కాల్ వస్తుంది. ఓకే, ఓకే బ్రో, స్టార్ట్ చేస్తాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి పెడదాం. ఇది జావా ప్రాజెక్ట్ సరిపోతుంది అనుకుంటా. ఓకే. ఓకే. సో ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దగ్గరికి వద్దాం. సో కంప్యూటర్ దగ్గర నుంచి మొదలు పెడితే కంప్యూటర్లో ఏముంటుంది? సిపియూ ఉంటుంది. సిపియూకి అసలు హార్ట్ ఏంటిది? ప్రాసెసర్ కదా. ప్రాసెసర్లో ఏముంటాయి యాక్చువల్గా? ఏముంటాయి అంటే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్స్ అంటే నథింగ్ బట్ స్విచ్చెస్. అవి ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్ అనమాట. ఆన్ ఆఫ్ చేయగలం దాన్ని. సో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి ఒక ప్రాసెసర్లో? కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకే, సో దట్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు స్విచ్లు ఉన్నాయి అనుకో. రెండు స్విచ్ల్లో ఎన్ని కాంబినేషన్స్ చేయగలం? ఫస్ట్ది ఆఫ్, సెకండ్ది ఆన్,
ఫస్ట్ది ఆఫ్, సెకండ్ది ఆఫ్, ఫస్ట్ది ఆన్, సెకండ్ది ఆఫ్, ఫస్ట్ది ఆన్, సెకండ్ది ఆన్, టోటల్ 4 కాంబినేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఫస్ట్ది ఆఫ్ సెకండ్ది ఆన్ అయినప్పుడు లైట్ వెలుగు అని పెట్టుకోగలను. నేను సర్క్యూట్ కనెక్షన్స్ నేను అలా ఇచ్చుకోగలను. వేరేజ్ 2 ఆఫ్ అయినప్పుడు ఫ్యాన్ తిరుగు. అట్లా నేను మొత్తం 2 స్విచ్లు ఉంటే నేను ఎన్ని ఆపరేషన్స్ చేయగలను, 4 ఆపరేషన్స్ చేయగలను. ఓకే, ఇక్కడ 2 స్విచ్లు అంటే 2 ట్రాన్సిస్టర్లు ఉంటే నేను 4 ఆపరేషన్స్ చేయగలను. ఇప్పుడు నా దగ్గర బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటే టోటల్ ఎన్ని ఆపరేషన్స్ చేయగలను అంటే 2 పవర్ బిలియన్ ఆపరేషన్స్ చేయగలను నేను. ఓకే, అందుకే కంప్యూటర్ అంత స్పీడ్, ఆ ప్రాసెసర్ ఏమంటారు అంత స్పీడ్, హ్యూమన్ కూడా చేయలేని పనులు అవి చేస్తుంది. సో ఇది బేసిక్ ఐడియా. ఓకే, ఒక కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం అన్ని ఆపరేషన్స్ చేయగలం కదా. ఇప్పుడు నేను ప్రతిదీ నేను అంటే గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు ఫస్ట్ 0 పెట్టి మిగతా అన్ని 1లు పెడితే నాకు వర్డ్ ఓపెన్ అవ్వుద్ది, లేదా సమ్ ఆపరేషన్ జరుగుద్ది అనేవి నాకు అన్ని కాంబినేషన్స్ నాకు గుర్తుండవు కదా. కొన్ని బిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి, అవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను. సో నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి దానికంటూ మనకి ఏమంటారు అర్థమయ్యే భాషలో మనం రాస్తే అది దానికి అర్థమయ్యే భాషలో అది కన్వర్ట్ చేసుకుని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, మనకు కావాల్సిన ఆపరేషన్స్. సో దానికోసం మనకు ఒక లాంగ్వేజ్ కావాలి, మనం దానికి చెప్పడానికి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటి కావాలి, అదే ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, కంపైల్ చేసి దానికి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేసి ఇన్పుట్ ఇస్తుంది. అల్టిమేట్గా ట్రాన్సిస్టర్లను ఆన్ ఆఫ్ చేస్తుంది మనం రాసే ప్రోగ్రామ్, అంతకుమించి ఏం చేయదు. ఓకే, సో దానికోసం మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనే దానికి ఇది ఆన్సర్ అనమాట. సో అందుకోసం మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, మనం ఏం చేయగలం అసలు అబ్జర్వ్ చేస్తే మనం చేసేదల్లా ఏంటి అంటే డేటాని మ్యానిపులేట్ చేయడం, అంతే, అంతకుమించి ఇంకేం చేయం మనం. ఓకే, నేను ఒక 2 నెంబర్స్ ఇచ్చి యాడ్ చేయమంటాను, ఆ 2 నువ్వు యాడ్ చేసి దాని అవుట్పుట్ తీసుకొస్తావు, అదే దాన్ని ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తావు. అంటే మనకి ఏంటంటే ఒక ఇన్పుట్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తాం, ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తాం, ఇంతే. ప్రోగ్రామింగ్ అంటే అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ప్రాసెస్ చేసేది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మారిపోతూ ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇన్పుట్ దగ్గర. ఇన్పుట్ మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు ఇన్పుట్. ఇప్పుడు మన రియల్ వరల్డ్లోనే తీసుకుంటే మనం ఇన్పుట్ ఎన్ని రకాలుగా ఇవ్వగలం. నెంబర్స్గా మనం ఇప్పుడు అది డబ్బులు అయితే నెంబర్స్గా కౌంట్ చేస్తాం, లేదా ఏమంటారు ఐటమ్స్ అన్నా నెంబర్స్తో కౌంట్ చేస్తాం, ఇన్ని ఉంది అని. ఓకే, సో నెంబర్స్ ఒక డేటా టైప్. ఓకే, నెంబర్స్ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇంటీజర్తో రిప్రజెంట్ చేస్తాం. పాయింట్స్, డెసిమల్ పాయింట్స్ ఉంటే ఫ్లోట్, డబుల్ అంటాం. ఇంకా పెద్ద నెంబర్స్ ఉంటే లాంగ్ ఇంట్ అంటాం. ఇక దానికి పేర్లు సేమ్. అలాగే ఇంకా ఉండేది ఏంటిది, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇక అన్ని ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అవే సింగిల్గా ఒకటే ఉంటే క్యారెక్టర్ అంటున్నాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ అంటున్నాం. సో అలా ఏదన్నా ఏమంటారు 2 ఆప్షన్సే ఉండే వాటిని అవును కాదు అనే వాటి కోసం బులియన్స్ వచ్చినాయి, ట్రూ ఆర్ ఫాల్స్. సో అలా డేటా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో అది డేటా టైప్స్. ఎందుకు డేటా టైప్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ప్రోగ్రామింగ్ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేయాలి, అవుట్పుట్ ఇస్తాం. సో ఇన్పుట్ తీసుకోవాలంటే మనకు ముందు ఏం వస్తుందో మనకు తెలియాలి, అప్పుడే కదా ఇప్పుడు ఏమంటారు ఏది వస్తుందో తెలిస్తే కదా దానికి తగ్గది మనం అక్కడ పెట్టగలం. సో దానికి మనకి ఇన్పుట్ కావాలి, అది ఇన్పుట్ టైప్ ఏంటో తెలియాలి. సో ఇవి డేటా టైప్స్. ఇవి బేసిక్ ఏమంటారు ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా కండిషనల్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోదాం. సో ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఏదన్నా ఒక ఏమంటారు కండిషనల్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ అయిన ప్రాబ్లం ఒకటి తీసుకుందాం. ఫస్ట్ బేసిక్గా వెళ్దాం, తర్వాత అడ్వాన్స్డ్గా వెళ్దాం. సో బేసిక్గా వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు
నీ యూజర్స్ వచ్చి వాళ్ళ ఏజ్ చెప్తున్నారు, మనం వాడు ఏమంటారు ఓటుకి ఎలిజిబుల్ కాదో చెప్పాలి అనుకుందాం, బేసిక్ అది. ఓకే, ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ రైట్ టు ఓట్ ఆర్ నాట్, ఇది మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇదో ఇక్కడ చెక్ అని పెడదాం, చెక్ ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ రైట్ టు ఓట్ ఆర్ నాట్. మనకి ఓట్ అంటే ఏంటో ఇప్పుడు ఫస్ట్ దీన్ని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ మనం ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ థియరీ ఏంటి, ఇంకొకటి ఏమేమి వాడాలి, నెక్స్ట్ లాస్ట్లో ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం ఇప్పుడు ఇన్పుట్స్ దగ్గరికి వద్దాం. ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు మనకి, ఆర్ నాట్, ఇక్కడ ఏజ్ అందాం. సో నాకు ఇప్పుడు వాడు ఏమి ఇస్తాడు, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఇన్పుట్ నాకు ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాడు ఏజ్ ఇస్తాడు నాకు, అంతే కదా, ఏజ్ ఇస్తాడు. సో నేను దానికి రిలేటెడ్గా ఏదో అవుట్పుట్ జనరేట్ చేయాలి. సో నాకు ఇన్పుట్ ఏంటో తెలిసింది, ఏజ్ అంటే నాకు వచ్చేది నెంబర్ ఆఫ్ కోర్స్. సో నెంబర్లో ఫ్లోట్లో వస్తుందా, ఇంటీజర్లో వస్తుందా, అంటే డెసిమల్ పాయింట్స్తో వస్తుందా, నార్మల్గా వస్తుందా, మేబీ డెసిమల్ పాయింట్లో కూడా రావచ్చు, మేబీ వాడు నాకు 2 years 6 months అనడానికి, లేదా 2.5 అనొచ్చు, మనకు తెలియదు. సో అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో వాడు ఇంక్లూడ్ చేస్తాడు, యాజ్ ఆఫ్ నో ఇంటీజర్ అనుకుందాం. ఓకే, సో నాకు ఇన్పుట్ తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలనేది. ఇప్పుడు నేను అవుట్పుట్ దగ్గరికి వస్తాను, నేనేం చెప్పాలి, వాడు ఎలిజిబులా కాదా చెప్పాలి. అంటే నేను ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ ఆర్ నోకి మన దగ్గర ఒక డేటా టైప్ ఉంది, బులియన్, ట్రూ ఆర్ ఫాల్స్. సో నాకు అవుట్పుట్ డేటా టైప్ ఏంటో తెలిసింది, నా ఇన్పుట్ డేటా టైప్ ఏంటో తెలిసింది. నెక్స్ట్ థియరీ ఏంటో తెలుసుకోవాలి, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏదన్నా థియరీ ఉందా. సో ఆ థియరీ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి, రైట్ టు ఓట్ అంటే ఏంటి, ఓట్ హక్కు మనకి ఎప్పుడు వస్తుంది అంటే 18 years దాటితే వస్తుంది. సో థియరీ అదే. ఇన్ ఇండియా, మరి మిగతా దేశాలు మనకు తెలియదు కాబట్టి, ఇన్ ఇండియా విల్ గెట్ ఎట్ 18. ఓకే, ఇది థియరీ దానికి. ఇప్పుడు నేను వాట్ నీడ్స్ టు బి యూజ్డ్, నేను ఏం వాడాలి. ఓకే, సో ఏం వాడాలి అంటే ఇక్కడ నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, రెండేనా ఉన్నది, ఓటు హక్కు ఉందా లేదా, ఇదే నేను చెప్పాల్సింది. సో ఉందా లేదా అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఒక కండిషనే ఉంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి, అవ్వకపోతే ఏం చేయాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ రైట్ టు ఓట్ ఆర్ నాట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ టు ఓట్ ఆర్ నాట్. సో 2 కండిషన్స్. సో 2 కండిషన్స్ ఉంటే మనం ఒక కండిషన్ ఇఫ్లో పెట్టుకుంటాం, ఇంకో కండిషన్ని సింపుల్గా ఎల్స్లో రాసేస్తాం, కండిషన్ ఏం మెన్షన్ చేయకుండా. ఎందుకంటే 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఒకటి కాదు అంటే ఆటోమేటిక్గా ఇంకొకటి. సో ఇఫ్ లోపల ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో నేను ఏజ్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ నాకు ఇన్పుట్ తెలిసిపోయింది కదా. సో ఇన్పుట్ ఏజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనుకుంటున్నాను. సో 18 ఆర్ నాట్ అయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఐదర్ ఎస్ కానీ లేదా ట్రూ కానీ, నేను ఏదనుకుంటే అది. ఇంకా అది కాదు అంటే దాని మీనింగ్ ఇంకా వాడు అవ్వలేదని, ఫాల్స్. ఓకే, సో ప్రాబ్లమ్ని ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నువ్వు ఇన్పుట్స్ చెక్ చేస్తావు, నెక్స్ట్ అవుట్పుట్స్ చెక్ చేస్తావు, ఏమేమి అవుట్పుట్స్ ఉన్నాయో చెక్ చేస్తావు, నెక్స్ట్ థియరీకి వెళ్తావు, నెక్స్ట్ ఏం వాడాలి దగ్గర ఏముంది, మనకేం తెలిసింది, ఇఫ్ ఎల్స్ సరిపోద్ది అని తెలిసింది.
సో దాన్ని నేను జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను అంతే. ఓకే. సో ఇది నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక ఎగ్జాంపుల్, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం దీనికి. ఇది ఇఫ్ ఎల్స్లోనే ఇంకోటి చెప్తున్నాను. మేబీ పర్సంటేజ్ అనుకుందాం, అది గ్రేడ్ అనుకుందాం. బేస్డ్ ఆన్ మార్క్స్ నువ్వు గ్రేడ్ చెప్పాలి వాడికి అనుకుందాం, లేదా బేస్డ్ ఆన్ పర్సంటేజ్ వాడికి ఏ గ్రేడ్ వచ్చిందో చెప్పాలి. సో ఇక్కడ వాడు మనకి ఏ గ్రేడ్లు అంటే ఇప్పుడు 90 to 100 వస్తే ఏ గ్రేడ్, 80 to 90 వస్తే బి గ్రేడ్, అట్లా అండ్ సో ఆన్. అట్లా మనకి బిలో 50 వస్తే ఫెయిల్ అని చెప్పాడు. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర మొత్తం సార్ దీన్ని ఎలా ఉంచుతాను, ఓకే. ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. సేమ్ ఎప్పట్లాగానే ఇన్పుట్స్ ఏంటి, ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇస్తాడు, పర్సంటేజ్ వస్తుంది. సో పర్సంటేజ్ అంటే దాని డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ ఆర్ ఫ్లోట్. పర్సంటేజెస్ కాబట్టి మోస్ట్లీ ఫ్లోట్లోనే ఉంటుంది అంతే కదా. సో ఫ్లోట్ ఆర్ డబల్ ఏదన్నా. ఓకే. డబల్కి ఫ్లోట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిసిషన్ వాల్యూస్ 6 వరకే తీసుకోగలుగుతాం ఫ్లోట్లో, వేరే డబల్లో 12 or 14 వరకు వెళ్తాయి. ఓకే. పాయింట్ తర్వాత అన్ని పెట్టుకోవచ్చు. సో ఏదో ఒకటి పర్సంటేజ్ ఈక్వల్ టు 30 ఏదో పెడదాం, లేదా 70 పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇన్పుట్స్ తెలిసింది. అవుట్పుట్ ఏంటి, నాకు గ్రేడ్ ప్రింట్ చేయాలి. అంటే ఇట్ కెన్ బి గ్రేడ్ ప్రింట్ చేయాలి అంటే ABCD అట్లా ఉంటాయి అంతే కదా గ్రేడ్స్. సో క్యార్ సింగిల్గా ఉంది కాబట్టి సో అవుట్పుట్ ఏంటో తెలిసింది నాకు. ఇక్కడ నేను పోనీ క్యార్ గ్రేడ్ అని పెట్టుకుంటా. యాజ్ ఆఫ్ నో ఎంటీ పెట్టుకుంటా. ఎంటీ అవుదా, సరే స్పేస్ పెడదాం. ఓకే. సో వచ్చింది. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటిది అంటే థియరీ. దీనికి థియరీతో ఏమన్నా సంబంధం ఉందా అంటే అదే వాడి ఇచ్చిందే థియరీ. ఏంటిది వాడిచ్చిన థియరీ, 90 గ్రేటర్ దాన్ 90 ఉంటే ఏ గ్రేడ్, 80 to 90 మధ్యలో ఉంటే బి గ్రేడ్, మేబీ 70 to 80 మధ్యలో ఉంటే సి గ్రేడ్, రిమైనింగ్ ఫెయిల్ పెడదాం యాజ్ ఆఫ్ నో. ఇక లెస్ దాన్ 70 ఉంటే ఫెయిల్. ఓకే. సో ఇవి మన కండిషన్స్ ఆర్ఎల్ సో కాల్డ్ థియరీ. ఇప్పుడు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర చూస్తే నాకు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, 1 2 3 4, టోటల్ 4 కండిషన్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ల్యాడర్, అదే ఎల్సిఫ్ ల్యాడర్కి వెళ్ళాలి. ఎల్సిఫ్ ల్యాడర్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఇఫే ఉంది కదా, ఇప్పుడు మల్టిపుల్ ఇఫ్లు రాయాలి, బట్ అది కనెక్టెడ్గా ఉండాలి. ఎలాగా, ఫస్ట్ ఒక కండిషన్ రాద్దాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ 90 ఉంది కదా, ఇఫ్ నేనేం పెడతానంటే పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 90 ఉంటే యాజ్ ఆఫ్ నో గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ వాడతాను. ఓకే. ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి రా అని. ఇప్పుడు నేను పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 80 ఉంటే
గ్రేడ్ బి, else if percentage greater than 70, గ్రేడ్ సి. ఇంకా లాస్ట్ కండిషన్కి నేను కండిషన్ మెన్షన్ చేయవసరం లేదు కదా, ఎప్పుడన్నా మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయో దానికన్నా ఒకటి తగ్గించుకుంటాం, మిగతాది ఎల్స్లో పడేస్తాం. ఎల్స్ గ్రేడ్ ఈక్వల్ టు ఎఫ్ ఫెయిల్. ఇప్పుడు నేను సింపుల్గా ప్రింట్ చేస్తాను, దాన్ని సరిపోతుంది. గ్రేడ్ దాన్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 70 కాబట్టి మేబీ అది ఫెయిల్ అవుతుంది, చూద్దాం. సో ఎఫ్ వచ్చింది. ఎందుకు? గ్రేటర్ దెన్ 70 అన్నాం కదా. సో 70 గ్రేటర్ దెన్ 70 కాదు కదా, సో అందుకు ఫెయిల్ అయింది. నేను ఇన్ కేస్ ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, 90 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుంటే మేబీ అది మనకి సి గ్రేడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 80కి 90కి మధ్యలో ఉండాలి అని రాసాం ఇక్కడ కదా, బట్ నేను గ్రేటర్ దాన్ 80 మాత్రమే చెక్ చేస్తున్నా. నేను ఇక్కడ లెస్ దాన్ 90 అని కూడా చెక్ చేయాలిగా, అవసరం లేదా? అదే ఎందుకు అవసరం లేదు. సో 80కి 90కి మధ్యలో అంటే మనం పర్సంటేజ్ అనేది ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 80 అండ్ ఇట్ షుడ్ లెస్ దాన్ 90, ఈ మధ్యలో ఉంటేనే బి గ్రేడ్ అన్నప్పుడు నేను సెకండ్ కండిషన్ కూడా రాయాలి కదా. రాయాలా అక్కర్లేదా? రాయాలిగా. సో యాక్చువల్గా రాయాలి, బట్ మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో రాసాం కాబట్టి రాయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు నేను పైనుంచి కిందకు వచ్చాను, అంతేగాని ఫస్ట్ది రాసి తర్వాత థర్డ్ది రాసి తర్వాత ఫోర్త్ది రాసి తర్వాత సెకండ్ది ఇట్లా రాయాల. ఒక ఆర్డర్లో వచ్చాను నేను ఇప్పుడు. ఓకే, సో సో ఇక్కడ ఏం మనకు తెలియకుండా మనకు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ గ్రేటర్ దాన్ 90 కాకపోతేనే కదా కిందకు వచ్చేది, అంటే ఖచ్చితంగా 90 కన్నా తక్కువే ఉన్నట్టు. ఈ పర్టికులర్ కండిషన్ నుంచి దాటి ఇక్కడికి వచ్చింది అంటే దట్ మీన్స్ అది ఖచ్చితంగా 90 కన్నా తక్కువ ఉంటేనే వస్తుంది కిందకి. 90 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడే ఆగిపోయేది. సో ఆటోమేటిక్గా 90 కన్నా తక్కువ వస్తుంది కాబట్టి మనం ఆ సెకండ్ కండిషన్ యాడ్ చేసుకోవట్లా. యాడ్ చేస్తే ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వదు, యాడ్ చేసుకోవచ్చు. నీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే యాడ్ చేసుకో, నీ క్లారిటీ కోసం. ఓకే, బట్ బిహైండ్ ది సీన్స్ అక్కడ జరిగింది ఏంటంటే ఆటోమేటిక్గా ఆ చెక్ జరిగిపోయింది కాబట్టి మనం సెకండ్ టైం చెక్ చేయట్లేదు మళ్ళీ. ఇక్కడ కూడా అంతే, 70 to 80 మధ్యలో అన్నాం. 70కి 80 కన్నా తక్కువ ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది, ఈ కండిషన్ థర్డ్ కండిషన్ దగ్గరికి వచ్చేది. సో ఆఫ్ కోర్స్ అది వచ్చేది అలాగే కాబట్టి ఆ కండిషన్ చెక్ చేయట్లేదు ఇంకా మనం. ఓకే, ఎస్ కరెక్ట్, వ్యాలిడ్ పాయింటే. ఇంకా ఉందా కంటిన్యూ అంటే ఎక్స్టెండ్ చేస్తున్నావా? చెప్పు. యా, సో కమింగ్ టు యువర్ పాయింట్, ఇప్పుడు సరే దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను, మళ్ళీ మొత్తం రాయడం ఎందుకులే కానీ. ఇంతేనా నువ్వు అనుకున్నది? ఓకే, ఇక్కడ ఎల్స్ రాయలేం కాబట్టి ఇఫే రాద్దాం. మళ్ళీ జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ కూడా మెన్షన్ చేసుకోవాలి కదా, ఎందుకంటే అన్ని ఇఫ్లే రాస్తున్నాం కాబట్టి. ఇఫ్ పర్సంటేజ్ ఈజ్ లెస్ దాన్ 70 దెన్ ఫెయిల్, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు నేను
గ్రేడ్ అనేది 98 పెట్టా. ఓకే, దీన్ని కమెంట్ చేస్తున్నాను, మళ్ళీ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. గ్రేడ్ 98 పెట్టాను. మనకు ఐడియల్గా రావాల్సిన ఆన్సర్ ఏంటి? ఏనే కదా, అంటే 90 అబోవ్ ఉంటే మనకి ఏ గ్రేడ్ కదా, సో ఏ రావాలి. కానీ ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? సి వచ్చింది. ఎందుకు సి వచ్చింది? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 98 గ్రేటర్ దాన్ 90, అవునా? అవును. గ్రేడ్ ఏకి కన్వర్ట్ అయింది, బాగానే ఉంది. 98 గ్రేటర్ దాన్ 80, కోర్స్ అవును కదా, నిజమే కదా. బీగా మారిపోయింది మళ్ళీ అది. 98 గ్రేటర్ దాన్ సి, అది 70, అవును, ట్రూ అయింది. ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడికి రాలా. సో నీకు ఫైనల్గా సి వచ్చేసింది. సో నువ్వు ఇండివిజువల్గా రాసుకోవాలి అనుకున్నప్పుడు యూ షుడ్ స్పెసిఫై ది సెకండ్ కండిషన్ యాజ్ వెల్. 80 to 90 మధ్యలో ఉంటేనే బి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? అండ్ పర్సంటేజ్ షుడ్ బి లెస్ దాన్ 90. ఇక్కడ అండ్ పర్సంటేజ్ షుడ్ బి లెస్ దాన్ 80. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది, నాకు మన డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఆ ఎల్సిఫ్ ల్యాడర్కి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? సో నువ్వు అన్నీ సపరేట్గా రాసుకోవాలి అనుకుంటే కంప్లీట్ కండిషన్ రాసుకోవాలి నువ్వు. వేరాస్ నువ్వు ఎల్సిఫ్ ల్యాడర్కి వెళ్తే ఆల్రెడీ ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది కాబట్టి ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది. ఓకే, దీన్ని నువ్వు రివర్స్లో కూడా రాసుకోవచ్చు. కింద నుంచి పైకి వెళ్ళినా ఎల్సిఫ్ ల్యాడర్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఆ సపరేషన్ అనేది నీ కన్వీనియన్స్ అనమాట. సో యాక్చువల్గా ఇవన్నీ ఏమంటారు, ఫీచర్సే అనమాట. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టార్ట్ చేశారు, తర్వాత అది ఎల్సిఫ్ ల్యాడర్ యూస్ కేస్ వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది మేబీ ఎల్సిఫ్ ల్యాడర్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలని చెప్పి ఆ కొత్త ఫీచర్ యాడ్ చేశారు ఎల్సిఫ్ ల్యాడర్. అట్లా పెయిన్ పాయింట్స్ నుంచే కొత్త ఫీచర్స్ వస్తాయి. సో ఇప్పుడు పెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే ఆ పెయిన్ పాయింట్, ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఎల్సిఫ్ ల్యాడర్. ఇట్లాగే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. సో మేబీ అది కూడా ఒక ట్రైల్ వేద్దాం. పోనీ కొంచెం కాంప్లెక్సిటీ పెంచుదాం. ఇచ్చిన ఏమంటారు, మనకు ఒక చెక్ వెదర్ ద ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఓకే, ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఎప్పుడు ఏమంటారు, రొటీన్ స్టోరీ ఇన్పుట్స్ ఏంటి? ఇయర్, మనకు వచ్చేది ఇయర్ కదా. ఇయర్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇంటీజర్, అంతే కదా. డెసిమల్ పాయింట్స్ వచ్చే ఛాన్సే లేదు దానికి. సో పక్కా ఇంటీజర్ అది. సో ఇంట్ ఇయర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 2012 ఏదో తీసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఒక ఇన్పుట్ తీసుకుందాం. నెక్స్ట్ అవుట్పుట్ అంటే లీప్ ఇయర్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో కండిషన్. మనం బులియన్ పెట్టుకోవచ్చు. సరే ఈసారి బులియన్ ట్రై చేద్దాం. బులియన్ ఈజ్ లీప్ ఇయర్. ఇనీషియల్గా ఫాల్స్ పెడదాం. ఏదైనా పెట్టుకోవచ్చు, ట్రూ అన్న పెట్టుకోవచ్చు. ఇనీషియల్ వాల్యూ ఒకటి ఇవ్వాలి కదా, అందుకు ఇచ్చాం. ఓకే, సో అవుట్పుట్ ఇది, ఇన్పుట్ ఇది. ఇప్పుడు మనకి నెక్స్ట్ మెయిన్ పాయింట్ థియరీ. అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి మనకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ అది. సో ఎవ్రీ 4th ఇయర్ని లీప్ ఇయర్ అంటాం. సో ఇప్పుడు ఇయర్ 4ని లీప్ ఇయర్, ఇయర్ 8ని లీప్ ఇయర్, ఇయర్ 12ని లీప్ ఇయర్ అంటాం. అట్లా ప్రతి 4th ఇయర్ని లీప్ ఇయరే అంటామా అంటే సెంచరీ ఇయర్స్ని లీప్ ఇయర్స్ అన్నాం.
ఓకే, సెంచరీ ఇయర్స్ అంటే 100, 200, 300 ఇవి లీప్ ఇయర్స్ కాదు. బట్ ఏవి లీప్ ఇయర్స్ అవుతాయి అంటే సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్స్ అవ్వాలి అంటే దట్ షుడ్ బి మల్టిపుల్స్ ఆఫ్ 400. అంటే 400 లీప్ ఇయర్, 800 లీప్ ఇయర్, 1200 లీప్ ఇయర్ అండ్ సో ఆన్. ఓకే, నాట్ ఎవ్రీ సెంచరీ ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్, బట్ century years which are divisible by 400 is leap year. Okay, first 100/4 divisible by అదే 100/4 divisible కదా 25 times, 25 times కదా వస్తుంది, జీరో వస్తుంది. ఓకే, జీరో వస్తుంది. సో జీరో వస్తుంది అని చెప్పి ఇది లీప్ ఇయర్ అని చెప్పలేం, ఇది నాట్ ఏ లీప్ ఇయర్. బట్ 400 లీప్ ఇయర్, 800 లీప్ ఇయర్. ఓకే, సో చెప్పేది అదే. సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈజ్ ఆర్ ఎల్స్ an year which is divisible by 4 is a leap year unless it is not a century year. Okay, if it is a century year it should be divisible by 400. ఓకే, సో దీన్నే ఒక ఏమంటారు మనకు తగ్గట్టు ఇప్పుడు కండిషన్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ మోడ్యులస్ 4, మోడ్యులస్ రిమైండర్ కదా ఇచ్చేది. ఇయర్ మోడ్యులస్ 4 0 వస్తే నెక్స్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇయర్ మోడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్లో లీప్ ఇయర్. ఓకే, అంటే 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ అవ్వలేదు అనుకో, అది లీప్ ఇయరే. ఓకే, నెక్స్ట్ ఇయర్ మోడ్యులస్ 4 0 అండ్ ఇయర్ మోడ్యులస్ 100 ఆల్సో 0 అయితే ఇట్ షుడ్ డెఫినెట్లీ divisible by 400, అప్పుడే లీప్ ఇయర్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ సేమ్ సెట్ ఒకసారి పేస్ట్ చేసి ఒకవేళ 400తో అవ్వలేదు అనుకో, నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఫైనల్ కండిషన్ ఇయర్ మోడ్యులస్ 4 నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, నాట్ లీప్ ఇయర్. ఓకే, సో ఇవే 4 కండిషన్స్ నేను అక్కడ అప్లై చేయాల్సింది వచ్చిన మనకి ఇచ్చిన ఇయర్. ఓకే, సో ఫస్ట్ ఏది పెట్టాలి, దాన్నే ఫస్ట్ ఎందుకు పెట్టాలి కండిషన్స్లోకి వెళ్తే? సో ముందు కామన్ కండిషన్స్ తీయాలి, కామన్ కండిషన్స్ని తీద్దాం. సో ఇక్కడ అన్నిటిలో ఇక్కడ లీప్ ఇయర్స్ ఏమంటారు అయినా కాకపోయినా ఉన్న కండిషన్ ఏంటి? ఇయర్ మోడ్యులస్ 4 = 0. ఓకే, ఫస్ట్ మనకి అది లీప్ ఇయర్ అవ్వాలి అంటే ముందు దేంతో డివిజిబుల్ అయినా అవ్వకపోయినా కానీ 4తో మాత్రం ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. అదే మన ఫస్ట్ కండిషన్ కదా. సో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి, అది అసలు 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 4తో డివిజిబుల్ అవ్వట్లేదు అనుకో, దాని మీనింగ్ ఎల్స్లోకి వస్తే అది ఖచ్చితంగా నాట్ ఏ లీప్ ఇయరే కదా. సో ఇక్కడ ప్రింట్ కాకుండా ఈజ్ లీప్ ఇయర్ ఈక్వల్ టు ఫాల్స్, అది లీప్ ఇయర్ కాదు కదా. సో ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చింది 4తో డివిజిబుల్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చెక్ చేయాలి? 100తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి కదా. ఇఫ్ ఇయర్ మోడ్యులస్ 100 = 0 అయితే ఏంటి,
అవ్వకపోతే ఏంటి? ఓకే. 100తో డివిజిబుల్ అయితే ఏంటి? 100తో డివిజిబుల్ అవ్వకపోతే ఏంటి? 100తో డివిజిబుల్ అవ్వాల ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. 100తో డివిజిబుల్ అవ్వలేదు, బట్ 4తో డివిజిబుల్ అయింది అంటే అది లీప్ ఇయరే కదా. అంటే ఈస్ లీప్ ఇయర్ ఈక్వల్ టు ట్రూ. ఓకే. ఇప్పుడు లోపలికి వచ్చింది 100తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు అది ఖచ్చితంగా 400తో డివిజిబుల్ అయితే మాత్రమే లీప్ ఇయర్, అవ్వకపోతే నాట్ ఏ లీప్ ఇయర్, అంతే కదా. సో ఇఫ్ ఇయర్ మోడ్లెస్ 400 డబుల్ ఈక్వల్ టు 0 అయితే అది లీప్ ఇయర్, అవ్వకపోతే నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇది నా టోటల్ లాజిక్. చివరిలో నేను సింపుల్గా దాన్ని ఈజ్ లీప్ ఇయర్ని ప్రింట్ చేసుకుంటా. ఇప్పుడు 2012 లీప్ ఇయరా కాదా? యాక్చువల్గా అది లీప్ ఇయరే కదా. సో డివిజిబుల్ బై 4 కాబట్టి లీప్ ఇయర్. ఇది సెంచరీ ఇయర్ కాదు కాబట్టి మనం మిగతా చెక్ చేయాల్సిన పని లేదు. సో మనకి ట్రూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 ఇస్తాను. 300 నాట్ ఏ లీప్ ఇయర్, ఎందుకంటే అది సెంచరీ ఇయర్ కాబట్టి. సెంచరీ ఇయర్ 400తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి. ఏమైంది? ఓకే. సో ఫాల్స్. ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇదే నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఒక ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్, దాని లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్. దీన్ని ఏమన్నా ఆప్టిమైజ్ చేయగలమా? ఓకే. సో ఆప్టిమైజేషన్ చేయొచ్చు. చేద్దామా? లూప్స్కి వెళ్ళిపోదామా? అండ్ ఆరు వాడుకుని చేయాలి దాన్ని. సో గివ్ అది తర్వాత మీరు గివ్ ఇట్ ట్రై. ఓకే. ఓకే. సో ఓకే, మన ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసిన వాటిలో ఒక పర్టికులర్ డేటా టైప్లో మిస్ చేసాం, ఏంటిదంటే ఎర్రేస్. సో గ్రూప్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ని ఒక చోట పెట్టేదాన్ని ఎర్రేస్ అంటాం. ఇంటీజర్స్ అన్నీ ఒక చోట ఉంటే ఇంటీజర్ ఎర్రే అంటాం, స్ట్రింగ్స్ అన్నీ ఒక చోట ఉంటే స్ట్రింగ్ ఎర్రే, ఎక్సెట్రా. క్యార్లు అన్నీ ఒక చోట ఉంటే క్యార్ ఎర్రే. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు లూప్స్కి వెళ్ళే ముందు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా కొత్త లైన్లో. ఓకే. ఇప్పుడు నాకు లూప్స్కి వెళ్దాం. ఓకే. ఇప్పుడు నేను నా స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఏ న్యూ లైన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అన్నా. సో నేను ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హలో ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు నాకు హెచ్ ఎల్ అట్లా ఒక్కోటి కింద రావాలి. ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేయాలి? ఇండివిజువల్ ఎలిమెంట్ని ఐ స్టార్ట్ క్యారెట్ 0 న్యూ లైన్, అంతేనా? 1 3 4 టోటల్ 5 కదా. ఓకే. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు సేమ్ వాడు అడిగిన డిజైర్డ్ అవుట్పుట్ వచ్చేసింది.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒకే పని రిపిటేటివ్గా చేస్తున్నాం. ఏంటిది ఆ పని? ప్రింట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ ప్రింట్ చేసేది ఇక్కడ 0th క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ సెకండ్, థర్డ్ అట్లా. బట్ లైన్ అయితే కామన్ లైన్, ప్రింట్ చేసే లైన్. సో ఇలా ఒకే ప్రాసెస్ని రిపిటేటివ్గా చేయాల్సి వస్తే దాన్ని ఏం చేస్తామంటే తీసుకెళ్ళి లూప్లో పడేస్తాం. ఓకే, సో లూప్స్ కూడా 2 రకాలు ఉన్నాయి. ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. ఏది ఎప్పుడు వాడాలి అంటే, ఇప్పుడు నీకు ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా కావాలి, అంటే ఒక రేంజ్ డేటా కావాలి నీకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి అని నీకు ఒక రేంజ్ స్టార్ట్ టు ఎండ్ నీకు తెలిస్తే ముందే యూ విల్ గో విత్ ఫర్ లూప్. మోస్ట్లీ అర్రేకి లేదా స్ట్రింగ్ ట్రావర్సింగ్కి నువ్వు ఎప్పుడు చూస్ చేసుకునేది ఫర్ లూప్. వేరేస్ కండిషన్ బేస్డ్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి యూ విల్ గో విత్ లూప్స్, ఐ మీన్ వైల్ లూప్. ఓకే, ఏది కండిషన్ బేస్డ్ ఏది నార్మల్ది అని మనకి ఎలా తెలుస్తుంది? సో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం, తెలుస్తుంది. సో దానికన్నా ముందు ఇది చిన్నది అవజేద్దాం. సో i less than s dot length i ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను ఏం చేశాను, 0th క్యారెక్టర్ దగ్గర నుంచి లెంత్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళేలాగా సేమ్ ఈ లైన్ ఇక్కడ పెడుతున్నాను. క్యారెట్ ఐ పెడుతున్నాను. ఇనీషియల్గా i0 ఉంది, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ లూప్ రన్ అవుతూ పోతుంది. సేమ్ కాన్సెప్ట్ వెళ్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రింట్ అయింది, బట్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, సో ఇది లూప్స్ యొక్క బ్యాక్ స్టోరీ. సో కమింగ్ టు ప్రాబ్లమ్స్, లూప్ మీద ప్రాబ్లమ్స్కి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి అంటే ప్రింట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ అనుకుందాం. ఓకే, సో సేమ్ అప్రోచ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే. ఇన్పుట్స్, మనకి ఇన్పుట్ ఏంటి, గివెన్ నెంబర్ అన్నాడు, ఒక నెంబర్ ఇస్తాడు నాకు. సో ఆఫ్ కోర్స్ ఒక ఇంటీజర్. సో ఇంట్ n ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 7 అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంట, మన అవుట్పుట్ ఏంటి, సమ్, ఈ ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ అన్నాడు. సో సమ్ అంటే మళ్ళీ నాకు వచ్చేది అవుట్పుట్ కూడా ఇంటీజరే కదా. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 పెట్టుకుందాం. నెక్స్ట్ థియరీ ఏముంది, ఒక్కొక్క డిజిట్ని యాడ్ చేసుకుంటూ పోవాలి, అదే కదా థియరీ. సో దానిలో పెద్ద చేయడానికి ఏం లేదు. ఇప్పుడు నేను సో ఇక్కడికి వస్తే సరే, దీన్నే ఇంకొంచెం నీట్గా చెప్దాం. ఫస్ట్ నేను సమ్కి సమ్ ప్లస్ 4ని యాడ్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 5ని యాడ్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 6ని యాడ్ చేయాలి. ఇంకొకసారి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 7 యాడ్ చేయాలి. సో ఇది నేను చేయాల్సిన పని. ఇనీషియల్గా ఇక్కడ అజ్యూమింగ్ సమ్ ఈక్వల్ టు 0, 0 + 4 0 అవుతుంది కదా. సో అందుకు 0 పెట్టుకున్నాం మనం. ఓకే, ఇది నేను చేయాల్సిన ప్రాసెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్, మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్న సేమ్ స్టోరీ, ఒకే లైన్ మళ్ళీ రిపీట్ అవుతూ పోతుంది. ఓకే, దాన్ని తీసుకెళ్ళి లూప్లో పెట్టుకోవాలి. బట్ లూప్లో పెట్టుకునే దానికన్నా ముందు అసలు నీకు ఇండివిజువల్గా ఈ 4 5 6 7 ఎలా వస్తాయి? ఓకే, సో ఫస్ట్ నా దగ్గర n ఈక్వల్ టు 4 5 6 7 ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న టెంప్ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, n మోడ్లెస్ 10 చేస్తున్నా. 10 చేస్తే n మోడ్లెస్ 10 చేస్తే నాకు మోడ్లెస్ అంటే రిమైండర్ కదా వచ్చేది. నేను ఇప్పుడు 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ ఏది ఉంటే అది వస్తుంది, 7. సో నాకు 7 వచ్చింది.
దాన్ని తీసుకెళ్ళి సమ్లో యాడ్ చేస్తా. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే n = n/10 చేస్తా. n/10 అంటే ఏం చేస్తాం, కోఫిషియంట్. సో టోటల్ 456 టైమ్స్ 7 రిమైండర్ వస్తుంది, అంతే కదా. 456 అంటే ఇక్కడ టెక్నికల్గా ఏం జరుగుతుంది, మోడలస్ చేస్తుంటేనేమో లాస్ట్ డిజిట్ వస్తుంది, బై చేస్తుంటేనేమో లాస్ట్ డిజిట్ పోతుంది. సో ఇది ఫస్ట్ ఏమంటారు ఒక డిజిట్కి. సో ఇప్పుడు సెకండ్ డిజిట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నాకు n ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, 456 దగ్గర నుంచి, ఎందుకంటే 7 ఆల్రెడీ యాడ్ చేస్తా కాబట్టి. సో సేమ్ పాట నాకు ఇప్పుడు మోడలెస్ చేస్తే నాకు ఇప్పుడు ఎంత వస్తుంది, రిమైండర్ 6 వస్తుంది. సో దాన్ని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేసుకో, ఆ 6ని తీసుకెళ్ళి. నెక్స్ట్ nని మళ్ళీ n/10 చేసి, ఎందుకు n/10 చేయాలి, ఆల్రెడీ ఆ 6 వాడేసాం కదా, దాన్ని పీకేయాలి. ఇప్పుడు పీకేస్తున్నాం. సో ఇలా ఇంకొక స్టెప్ చేస్తే ఏమైంది, ఓకే. థర్డ్ ఇటరేషన్కి వెళ్తే 45 ఉంటుంది. ఈసారి రిమైండర్ 5 వస్తుంది. మనం ఇక్కడ 5ని యాడ్ చేస్తాం, ఇక్కడ 4 ఉంటుంది. వన్ లాస్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్లో 4 ఉంటుంది. రిమైండర్ చేస్తే ఆ 4 వచ్చేస్తుంది. ఆ 4 మనం దానికి యాడ్ చేసుకుంటాం. బై చేస్తే 4/10 ఎంత, 0 పాయింట్ సంథింగ్ అది వచ్చేది. సో 0 ఇంటీజర్ కాబట్టి రౌండెడ్ టు 0. ఓకే. సో ఇంకా 0 అయిపోయిన తర్వాత ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదుగా, అంటే అన్నీ యాడ్ చేస్తాం కదా, అన్ని డిజిట్స్ అయిపోయింది. సో ఇక్కడ చేస్తుంది ఏంటి, ఈ స్టెప్స్ అన్నింటిని కామన్గా చేస్తున్నాం ప్రతిసారి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ స్టెప్స్ అన్నిటిని కాపీ చేసి లూప్లో పడేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఆపేసాం మనం, n 0 అయినప్పుడు ఆపేసాం. అక్కడ మౌస్లో ఉంటాయి బ్రో. సో n 0 అయినప్పుడు ఆపేస్తున్నాం. ఓకే, అప్పుడు వరకు తిరుగుతానే ఉండాలి లూప్. ఓకే. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కండిషన్ బేస్డ్ లూప్ కదా, n 0 అయ్యే వరకు తిరుగుతూ ఉండు అనేది. సో కండిషన్ బేస్డ్ లూప్ ఉన్నప్పుడు మనం వాడాల్సింది వైల్ లూప్. సో ఇప్పుడు నేను వైల్ n ≠ 0 అంతే కదా, 0 కానంత వరకు ఏం చేయాలి, ఒక టెంప్ ఇంట్ టెంప్ ఓకే, టెంప్ n మోడ్లెస్ 10 చేసాం. తర్వాత సమ్ = సమ్ ప్లస్ టెంప్ కదా, టెంప్లోనేగా రిమైండర్ ఉండేది. నెక్స్ట్ n = n/10 చేసాం. ఫైనల్గా సమ్ ప్రింట్ చేస్తాం. ఓకే, రన్ చేస్తే నాకు ఎంత ప్రింట్ అవ్వాలి, 22నా చూద్దాం. సో 22 ప్రింట్ అయింది. సో మెయిన్గా లూప్ కావాల్సింది 3 పాయింట్స్ అనమాట. ఓకే, ఏ లూప్ అయినా, ఫర్ లూప్ అయినా వైల్ లూప్ కన్నా కావాల్సింది 3 పాయింట్స్, 3 మెయిన్ పాయింట్స్. ఒకటి ఇనిషియలైజేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఏ వేరియబుల్ ఇనిషియలైజేషను, లూపు దేని నుంచి దేనికి ఏమంటారు, దేని బేస్ చేసుకుని రన్ అవుతుందో ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క ఇనిషియలైజేషన్. ఇక్కడ దేని బేస్ చేసుకుని ఉంది, ఎన్ని బేస్ చేసుకుని ఉంది. సో ఎన్ని ఇనిషియలైజ్ అయ్యి ఉందా, ఎస్ అయ్యి ఉంది ఒక వాల్యూతో, గుడ్, బాగానే ఉంది. నెక్స్ట్ లూప్కి తర్వాత కావాల్సిన మెయిన్ పాయింట్ కండిషన్.
ఏ కండిషన్ దగ్గర బ్రేక్ అవ్వాలి ఆ లూప్. సో ఈ పర్టికులర్ కండిషన్ దగ్గర బ్రేక్ అవ్వాలి, వెల్ అండ్ గుడ్, అది కూడా ఉంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆ డిపెండెన్సీ వేరియబుల్ అప్డేట్ చేస్తున్నావా లేదా ప్రతి ఇటరేషన్కి. సో ఈ కండిషన్ ఏదైతే రాసామో ఈ కండిషన్ రాసిన వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నావా. అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుంది, అదొక డెడ్ లాక్లోకి వెళ్ళిపోయి ఇన్ఫైనైట్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి బ్రేక్ స్టేట్మెంట్, అది దాన్ని ఆపే కండిషన్ లేదు కాబట్టి. సో ఈ 3 పాయింట్స్ మెయిన్గా ప్రతిసారి ఆ 3 రాసామా లేదా అని చెక్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సింది వైల్ లూప్ దగ్గరే. ఫర్ లూప్ దగ్గర ఆ 3 ఒకే చోట ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్. సో వైల్ లూప్కి ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. సో ఇది కండిషన్ బేస్డ్ లూపింగ్. ఎప్పుడు వైల్ లూప్కి వెళ్ళాలి అంటే ఇలా కండిషన్ బేస్డ్ ఉన్నప్పుడు, 0 వచ్చే వరకు చెయ్యి, 0 వస్తే ఆగిపో, అట్లా. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్, ఇప్పుడు ఇదే వాడిన కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ వెదర్ ద given number is palindrome or not. ఓకే, సేమ్ ఫార్మాట్, ఇన్పుట్స్ ఏమున్నాయి, వాడి నెంబర్ ఇస్తా అన్నాడు ఒకటి, ఖచ్చితంగా ఇంటీజరే. ఓకే, సో ఇంట్ n ఈక్వల్ టు సమ్ 1 2 3 4 సంథింగ్ ఏదో అనుకున్నా. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఆల్రెడీ పైన n డిక్లేర్ చేస్తే అంటుంది. సో n1 అని పెడదాం. నెక్స్ట్ అవుట్పుట్ సేమ్ ట్రూ ఆర్ ఫాల్స్, వెదర్ ప్యాలిండ్రోమా కాదా అని చెప్పాలి. సేమ్ ఎస్ ఆర్ నో. సో బూలియన్ సంథింగ్. సో బూలియన్ ఈజ్ ప్యాలిండ్రోమ్ ఫాల్స్. ఇనిషియల్గా ఫాల్స్ అని పెడదాం, ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థియరీ. సో దీనికి థియరీ ఏమన్నా ఉందా అంటే ఉంది, ప్యాలిండ్రోమ్. మనకు ప్యాలిండ్రోమ్ అంటే ఏంటో తెలియాలి, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం, అంతే కదా. సో ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి, రివర్స్ ది గివెన్ నెంబర్ అండ్ ఈక్వల్ ఇట్ టు ఒరిజినల్ నెంబర్. సో ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేసి దాన్ని ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేస్తే అది ఈక్వల్ అయితే ప్యాలిండ్రోమ్, ఈక్వల్ కాకపోతే నాట్ ఏ ప్యాలిండ్రోమ్. ఇది ప్రాబ్లం, ఇది థియరీ. సో ఇచ్చిన నెంబర్ని రివర్స్ ఎలా చేయాలి, ఓకే, ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయాలి అంటే ఫస్ట్ అసలు మనకి ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది. ఫస్ట్ మనకి 4 ఎలాగోలా తీసుకురాగలిగితే ముందు 4ని విడిగా తీసుకురాగలగాలి, తర్వాత 3ని తీసుకురాగలగాలి, తర్వాత 2ని, తర్వాత 1ని. దీన్ని తీసుకురాగలిగితే సంహౌ మనం ఏదో ఒకటి చేసి దాన్ని అరేంజ్ చేయగలగడానికి ట్రై చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాత ప్యాటర్న్ కూడా అదేగా. ఇక్కడ ఫస్ట్ 7 తీసుకొచ్చాం, 6 తీసుకొచ్చాం, 5 తీసుకొచ్చాం, 4 తీసుకొచ్చాం. సో అంటే నేను వాడాల్సింది ఈ లాజిక్. అంటే నాకు రిమైండర్ కావాలి ప్రతిసారి. ఓకే సరే, ప్రతిసారి రిమైండర్ రావడానికి మనకి లాజిక్ ఉంది. ఏంటిది అది, n మోడ్లెస్ 10. ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు రిమైండర్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి, దాన్ని ఇంకొక నెంబర్కి ఇంకొక వేరియబుల్లో దాయాలి దాన్ని, అంతే కదా. వచ్చిన ప్రతిసారి యాడ్ చేస్తూ పోవాలి. ఇక ఛార్జర్ ఒకసారి ఎవరా సి టైప్, అదేంటిది అది, ఓకే ఒక్క నిమిషం బ్రో. ఓకే సో 4 వచ్చింది. ఇప్పుడు ఈ 4ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఓకే
దాని పేరు సంథింగ్ ఆర్ అని పెట్టుకుంటున్నాం. ఆర్ ఈక్వల్ టు 4 అని పెట్టేసా ప్రస్తుతానికి. తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ 3 వచ్చుద్ది కదా! ఆ n మోడ్యులస్ 10 చేస్తే నెక్స్ట్ టైం దీన్ని ఏం చేయాలి తర్వాత మళ్ళీ బై చేసేయాలి కదా! ఆ 4తో పని అయిపోయింది కాబట్టి దాన్ని పీకేయాలి. సో దానికి ఏం చేయాలి? n ఈక్వల్ టు n/10 చేయాలి కదా! దాన్ని పీకేస్తాం. ఓకే బాగానే ఉంది. ఇందులో 4 వేసుకుందాం. నెక్స్ట్ 3 వస్తుంది n మోడ్యులస్ 10 చేస్తే. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ సంథింగ్ చేస్తే మనకి ఇక్కడ నాకు 43 రావాలి కదా! 4 ప్లస్ 4 సంథింగ్ చేస్తే నాకు 43 రావాలి. ఐ హ్యావ్ 3 సపరేట్లీ. ఓకే మన దగ్గర 3 సపరేట్గా ఉంది. 4కి ఏం చేస్తే మనకి 43 వస్తుంది. సో ఇక్కడ నేను హలో ఓకే మన దగ్గర 3 సపరేట్గా ఉంది. సో 3 సపరేట్గా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయగలం? ఎయిదర్ ఎడిషన్ చేయగలం, మైనస్ చేయగలం, మల్టిప్లై చేయగలం, డివిజన్ చేయగలం, ఏదైనా చేయగలం. సో కానీ మల్టిప్లై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై ఆర్ డివిజన్కి వెళ్తే మనకి ఇక అవి నెంబర్స్ మనకి ఏయో వస్తాయి కదా! సో ఆఫ్ కోర్స్ మనం మల్టిప్లికేషన్ డివిజన్కి అసలు వెళ్ళకూడదు. సో అప్రాక్షన్కి వెళ్ళలేం. ఎందుకంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ ఉంటుందో తెలియదు. ఒకసారి 9 ఉంటుంది, 6 ఉంటుంది, 5 ఉంటుంది. వచ్చే నెంబర్ ఇంకా దానికన్నా పెద్దదై ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 ఉండి సెకండ్ నెంబర్ 9 ఉంటే మైనస్లో వస్తుంది. సో మైనస్ చేయలేను. ఆఫ్ కోర్స్ నేను చేయాల్సింది ప్లస్. సో 4 ప్లస్ 4 ఆఫ్ సంథింగ్ చేసి ప్లస్ 3 చేయాలి. సో 43 రావాలంటే ఏమవ్వాలి? 4 40 అవ్వాలి అంతే కదా! సో నేను ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 10 ప్లస్ 3 సరిపోదు కదా! మరి సరే ఈ కండిషన్ బాగానే ఉంది. మరి ఇక్కడ డైరెక్ట్‌గా 4 అట్లా ఎలా వేసేస్తాం? దీనికి కూడా ఇదే లాజిక్ రాయాల్సి వస్తుంది కదా! సో నేను ఇనీషియల్‌గా ఆర్‌ని 0 పెట్టుకుంటున్నాను. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇనీషియల్‌గా ఆర్‌లో 0 ఉంటుంది. 0 ఇంటూ 10 ప్లస్ 4 మన 4. సో 0 ఇంటూ 10 0 అవుతుంది. 4 ఆర్ ఈక్వల్ 4 వచ్చేస్తుంది. సరిపోయింది కదా! సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. ఇక్కడ మళ్ళీ నార్మల్ n/10 అదే. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు సేమ్ అది అప్లై అవుతుందో లేదో. ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటిది? 43 కదా! 43 ఇంటూ 10 మన ఫార్ములా ప్రకారం ప్లస్ 2. 43 ఇంటూ 10 430 ప్లస్ 2 432 సరిపోయిందిగా. సో మన లాజిక్ క్రాక్ చేయగలిగాం ఇప్పుడు. సో ఈ 4th ఇటరేషన్‌లో కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో పడేయాలి. ఎప్పటి వరకు చేయాలి అది? ఇక్కడ 1 వచ్చింది n. నెక్స్ట్ టైం ఏమొస్తుంది? 0 వస్తుంది. n/10 చేస్తే 0 వస్తుంది మనకి కదా! సో n 0 అయ్యేంత వరకు చేయాలి. సో సిన్స్ ఇది కూడా ఒక కండిషన్ బేస్డ్ అప్రోచ్ కాబట్టి వీ షుడ్ గో ఫర్ వైల్ లూప్. సో వైల్ n1 not equal to 0, okay, int temp equal to n1 modulus 10. నెక్స్ట్ నేను ఒక ఆర్ వేరియబుల్ కావాలనుకున్నాను కదా! int r ఈక్వల్ టు ఇనిషియల్గా 0 పెట్టుకోవాలి. సో r ఈక్వల్ టు r ఇంటూ 10 ప్లస్ 10. నెక్స్ట్ n ఈక్వల్ టు అప్డేషన్ అసలు మర్చిపోకూడదుగా. n ఈక్వల్ టు n/10. సో మన ఇనిషియలైజేషన్ ఉంది, కండిషన్ ఉంది, అండ్ అప్డేషన్ ఉంది, మన యాక్చువల్ లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఆర్ని ఏమొస్తుందో చూద్దాం. ఎంత 22
ఏమైంది? ఓకే, ఎన్ కదా ఇక్కడ ఉన్నది, N1 కదా మనం పెట్టుకున్నది వేరియబుల్ నేమ్. ఓకే, సో 4321 వచ్చింది. 1 2 3 4 అలా 4321 అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. బట్ యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటి? రివర్స్ చేసిన తర్వాత ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేయాలి కదా. సో ఇక్కడ ప్రింట్ చేయడం ఆపేసి నేను ఏం చేయాలి? ఇఫ్ N1 =R అయితే నేను ఈ పాలిండ్రోమ్ని ట్రూ చేస్తాను. అది పాలిండ్రోమే కదా అప్పుడు. ఎల్స్ ఫాల్స్ పెడతాను. ఏమైంది? చేంజ్ టు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో. సో ఈ పాలిండ్రోమ్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నాకు ఇప్పుడు చెక్ చేస్తే ఫాల్స్ వచ్చింది. అంటే 1 2 3 4 4 3 2 1 నాట్ ఈక్వల్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను ఇప్పుడు ఏం పెడతాను? 2 1 అని పెడతాను ఇక్కడ. 1 2 3 2 1 ఇప్పుడు రివర్స్ చేసినా అదే వస్తుంది మనకు కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, స్టిల్ ఫాల్స్ వచ్చింది నాకు. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఏదన్నా ఐడియా ఉందా? ట్రూగా రావాలి కదా. లాజిక్ ఏమైనా తప్ప అంటే రివర్స్ చేస్తుంది కదా, పర్ఫెక్ట్గా రివర్స్ చేస్తుంది కదా. సో ఇప్పుడు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్వేస్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కాన్షియస్గా ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు ఎన్ని ఏం చేస్తున్నావు, చివరికి 0 చేసేస్తున్నావా? సో ప్రతిసారి n దగ్గర ఏముంటుంది? 0నే ఉంటుంది కదా ఇప్పుడు కంపారిజన్ దగ్గర. ఎందుకంటే nని n/10 n/10 చేసి దానికే అసైన్ చేస్తున్నావు. సో ఫైనల్గా నీకు n1లో 0నే ఉంటుంది, 0 అయిపోతుంది. మనం లూప్ తర్వాతే కదా చెక్ చేసేది ఈ కండిషను. సో నీకు ఎప్పుడు n1 దగ్గర 0 వచ్చేస్తుంది. సో 0తో నువ్వు ఏ నెంబర్ని కంపేర్ చేసినా ఫాల్సే వస్తుంది అది. సో సో ఇది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం అనేది నీకు తెలియాలి, తర్వాత మళ్ళీ దేంతో కంపేర్ చేస్తున్నాం అనేది కూడా నీకు తెలియాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు? ఆల్టర్నేట్గా ఇక్కడ నేను ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ n2 = n1 అని పెట్టుకుంటా. ఇంకొక వేరియబుల్ లోపల కాపీ చేసుకుంటున్నా దాన్ని, ఎందుకంటే దీన్ని మోడిఫై చేసేస్తున్నా కాబట్టి. సో మోడిఫై చేసే ముందు కాపీ చేసుకుని ఇక్కడ కంపారిజన్లో ఇన్స్టెడ్ ఆఫ్ n1 n2తో కంపేర్ చేస్తా, ఎందుకంటే అది కాపీ చేసిన ఒరిజినల్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ట్రూ వస్తుంది ఆఫ్ కోర్స్. ఓకే, సో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే బికాస్ వీఆర్ మేకింగ్ n1 0 అల్టిమేట్లీ. ఓకే, సో కొన్ని కేసెస్లో ఇలా మనకి ఇచ్చిన ఇన్పుట్నే మనం మోడిఫై చేస్తాం. సో అలా మోడిఫై చేసేటప్పుడు అలా మోడిఫై చేస్తున్నాం అని మనకు ముందే తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ థియరీలో ఇక్కడ చెప్పుకున్నాం. nని బై చేస్తూ వచ్చేసి చివరికి దాన్ని 0 చేసినాక ఆగిపో అని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెంపరరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి దాన్ని. మరి సరే, టెంపరరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, బాగానే చెప్పాను. మరి ప్రీవియస్ ప్రాబ్లంకి ఎలా వర్క్ అయిపోయింది అది? ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం మనం? ఆయనని ఎక్కడన్నా వాడాము తర్వాత లూప్ తర్వాత
మనకు ఆ ఎన్తో సంబంధం లేదు. వేరాస్ ఇక్కడ కావాల్సి వచ్చింది ఎన్, ఎందుకు కంపారిజన్. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, నువ్వు దానికి స్టోర్ చేయాలా స్టోర్ చేయక్కర్లేదా అనేది డిసైడ్ అవుతావు. సో ఇక్కడ నీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నువ్వు స్టోర్ చేసుకోవాలి, అక్కడ నీకు రిక్వైర్మెంట్ లేదు కాబట్టి నువ్వు స్టోర్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, అసలు ఈ ప్రాబ్లం యాక్చువల్గా ఇప్పుడు నేను ఇది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేసా. ఒకవేళ నువ్వు నీకు నువ్వుగా తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకునేవాడివి? ఎస్, యా. సో ఇవన్నీ ఓకే, ఇదంతా బాగానే ఉంది, ఇదంతా థియరిటికల్గా రాస్తావు, అంతా ఏమంటారు పిక్చర్ పర్ఫెక్ట్గా బాగానే ఉంటుంది. నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఈ మొక్క ఉంటుంది నీ దగ్గర ఇప్పుడు కోడ్లో. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా డీబగ్ చేస్తావు అంటే, డీబగ్గింగ్ అంటే నువ్వు ఏం చేసి తెలుసుకుంటావు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు అనేది నీకు ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ థింగ్ నువ్వేం చేస్తావు, ఆర్ని ప్రింట్ చేసుకుంటావు కదా, లూప్ తర్వాత ఆర్ని ప్రింట్ చేసుకుంటావు. మేబీ నేను రివర్స్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేశానా అని నీకు ఫస్ట్ వచ్చే డౌట్ నీ లాజిక్ మీద వస్తుంది. సో నీ ఆర్ని ప్రింట్ చేసుకుంటావు. అఫ్ కోర్స్ ఆర్ నీకు పర్ఫెక్ట్గా రివర్స్ చేసేస్తుంది. సో ఆర్ని నువ్వు తప్పు పట్టడానికి లేదు. ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ కంపారిజన్లో, ఇంకా మిగిలింది ఏంటిది N2. సో N2ని ప్రింట్ చేసుకుంటే అదే ఎన్ని ప్రింట్ చేసుకుంటే నీకు ఆన్సర్ తెలిసిపోద్ది, 0 వస్తుంది. ఎందుకు 0 వచ్చింది అనే క్వశ్చన్కి ఈ లూపే ఆన్సర్ చెప్పుద్ది. ఓకే, నువ్వు రాస్తావు యాక్చువల్గా, నువ్వు రాయొచ్చు, ఏమవ్వదు. వాడే తిరిగి వాడికే నువ్వు ఒక ఏమంటారు ఆప్షన్ ఇచ్చావు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటర్వ్యూవర్ని నువ్వు డ్రైవ్ చేయొచ్చు. అంటే వీడిని ఈ క్వశ్చన్ నన్ను అడిగేలా చేద్దాం అని నువ్వు ఫిక్స్ అయితే నువ్వు ఈ క్వశ్చన్ ఇది రాయొచ్చు. ఇది రాస్తే వాడికి ఏమంటారు ఒక ఏమంటారు హుక్ దొరుకుద్ది అనమాట. ఓకే ఇది చెప్పగలరా లేదా అని చూద్దాం అని చెప్పి అన్న అడుగుతాడు. ఓకే ఇప్పుడు ఎందుకు నీకు ఆ ఇష్యూ వచ్చింది చెప్పగలవా అంటాడు వాడు. సో మన దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది కాబట్టి కాసేపు చేసి దిస్ ఈస్ ద ఇష్యూ అని చెప్తావు, లేదా నీ అప్రోచ్ చెప్తావు. యాక్చువల్గా నాకు ఆన్సర్ తెలుసు, బట్ యాక్చువల్గా ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు, ఇలా డీబగ్ చేసి కనుక్కోవచ్చు అనేది నువ్వు చెప్తావు. సో దానికి వాడు ఇంప్రెస్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఏమంటారు లూప్స్. ఇప్పుడు ఆన్లైన్కి వెళ్ళి ఏ ప్రాబ్లం అన్నా ర్యాండమ్గా ఒక ప్రాబ్లం ఆన్లైన్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇంటర్వ్యూస్ సంథింగ్. ప్రస్తుతానికి మనం లీడ్ కోడ్ అంత హెవీకి వెళ్ళొద్దు, ఈవెన్ వెళ్ళొచ్చు బట్ చూద్దాం. ఈవెన్ ఇది కూడా అయ్యేలాగా ఉన్నట్టున్నాయిగా, ఇది కూడా పెద్దదే. ప్రెప్పింగ్ ఒకటి రైట్ కోడ్ టు రివర్స్ అయ్యే నెంబర్, ఇది ఆల్రెడీ చేసాము. ఫిబొనాకీ సిరీస్ మేబీ వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సరే ఇద్దాం దాన్ని. GCD ఇంకా ఆల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు ట్రై చేయవచ్చు. ఆర్ఎల్స్ ప్రైమ్ నెంబర్ ట్రై చేయొచ్చు. ప్రైమ్ నెంబరు మంచి ప్రాబ్లమ్. పర్ఫెక్ట్ నెంబర్ అంటున్నాడు. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే సో సమ్ ఆఫ్ డివైజర్స్ ఈక్వల్ టు దట్ నెంబర్ అయితే అది పర్ఫెక్ట్ నెంబర్. మేబీ ట్రై చేద్దాం ఇది. సో ఓకే సరే పర్ఫెక్ట్ నెంబర్ ట్రై చేద్దాం. సో a perfect number is a positive integer that is equal to sum of its proper divisors excluding the number itself. సో డివైజర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్స్ అయితే దాంతో డివిజిబుల్ అవుతాయో అవి ఎక్స్క్లూడింగ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ నెంబర్తో అది డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి.
ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28 డివైజర్స్ ఏంటి అంటే 1 2 4 7 14. ఓకే, ఈ అన్నిటిని యాడ్ చేస్తే నీకు మళ్ళీ స్టిల్ 28 వస్తే అది పర్ఫెక్ట్ నెంబర్. ఓకే ఓకే, ట్రై చేద్దాం. చెక్ గివెన్ నెంబర్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. ఓకే, సో సేమ్ ఇన్పుట్స్ ఇంటీజర్ ఇస్తాడు, ఆడు పాజిటివ్ ఇంటీజర్ అని కూడా చెప్పేస్తాడు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఇంట్ కే ఈక్వల్ టు సమ్ వాడు ఇచ్చిన నెంబరే తీసుకున్నావా 28. ఓకే, అవుట్పుట్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. జస్ట్ ప్రింట్ చేసేద్దాం, అవుట్పుట్ వేరియబుల్ ఏం తీసుకోవద్దు, కాంప్లికేట్ చేసుకోవడానికి అవుట్పుట్. ఓకే సార్ నో. నెక్స్ట్ థియరీ మనం ఆల్రెడీ చూసాం. థియరీ సమ్ ఆఫ్ డివైజర్స్ ఈక్వల్ టు దట్ నెంబర్ అయితే అది పర్ఫెక్ట్ నెంబర్స్. ఓకే, సో ఇది థియరీ. సమ్ ఆఫ్ డివైజర్స్ ఎలా వస్తాయి ఇప్పుడు నీకు? ఓకే, డివైజర్ అంటే ఏంటి? ఇప్పుడు థియరీ దగ్గరికి వస్తే ఈ డివైజర్స్ అంటే ఏంటి? ఉన్న నెంబరు దాంతో డివిజిబుల్ అయితే అదే దాన్ని డివైజర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు టక్మని 10కి డివైజర్స్ ఏంటి అని అనగానే మనం ఏం చెప్తాం? 10 డివైజర్స్ ఏంటంటే 1 2 5 10. ఐ మీన్ 1 కూడా అన్నిటికీ డివైజ్ కదా. సో 1 2 5 10. సో ఇక్కడ మనకు తెలియకుండానే మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? బ్లైండ్గా 1 నుంచి మొదలెట్టి ఏమేమి డివిజిబుల్ అవుతున్నాయో ఆ నెంబర్ వరకు వెళ్తున్నాం, అంతేనా? ఆ నెంబర్ వరకే వెళ్తున్నాం, దాన్ని ఆ నెంబర్ దాటి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? దాన్ని దాటిన తర్వాత దానికి డివైజర్స్ ఏమి ఉండవు కదా. సో ఇప్పుడు నీకు ఒక స్టార్ట్ పాయింట్ దొరికింది, 1 నుంచి మొదలుపెట్టి ఆ నెంబర్ వరకు వెళ్ళాలి. ఒక స్టార్ట్ పాయింట్ దొరికింది, ఒక ఎండ్ పాయింట్ దొరికింది. సో నాకు ఒక రేంజ్ ఆఫ్ నెంబర్స్ కావాలి అంటే నేను ఐ షుడ్ గో ఫర్ లూప్. సో నేను వాడాల్సింది వాట్ ఐ నీడ్ టు యూస్, నేను అసలు రాయట్లేదు కదా మనం, ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ వాడాలని తెలిసింది. ఏం చేయాలి? మోడ్యులస్ చేసినప్పుడు 0 వస్తే అది దాని డివైజర్, అంతే కదా. సో యాజ్ ఆఫ్ నో ప్రింట్ చేసి చూద్దాం. ఇంట్ ఐ ఈక్వల్ టు 1 నుంచి మొదలు పెట్టాలి కదా, 0 కాదు, 1 నుంచి మొదలు పెట్టాలి కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 28. ఆ నెంబర్ వరకు వెళ్ళాలి కాబట్టి కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, ఆ నెంబర్ వరకు వెళ్ళాలి కాబట్టి ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? సింపుల్గా ఇఫ్ కే మోడ్యులస్ ఐ డబుల్ ఈక్వల్ టు 0 అయితే అది డివైజరే కదా, అంతే కదా. ఈ 28 బై మన నెంబర్, మనకు వచ్చే నెంబరు. వెళ్దాం, అదే మన అదేమంటారు దాన్ని ప్రస్తుతానికి ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, సో రన్ చేస్తే నాకు 1 2 7 4 14 20 ఇవన్నీ వచ్చినాయి. ఓకే, నాకు కావాల్సిన అవుట్పుట్ ఐలో ఉంటుంది. ఇది ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇందులో వచ్చేస్తుంది నాకు. ఓకే, సో కానీ నాకు ఈ 28 అక్కర్లేదు, ఆ నెంబర్ అక్కర్లేదు. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా లెస్ దాన్ పీకేస్తే ఈక్వల్ టు పీకేస్తే సరిపోద్ది కదా. కే అంటే ఆ ముందు వరకు వెళ్ళి ఆగిపోద్ది. ఓకే, సరిపోద్ది. సో ఇప్పుడు నేనేం చేయాలి? జస్ట్ ఒక సమ్ వేరియబుల్ తీసుకుంటా ఇనీషియల్గా, సమ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటాను. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, అంతే కదా నేను చేయాల్సింది. సో ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం దాన్ని ఏం ప్రింట్ అవుతుందో. సో నాకు అవుట్పుట్ అది సమ్ ప్రింట్ అవుతుంది. జస్ట్ సింపుల్గా ఇక్కడే డబుల్ ఈక్వల్ టు కే.
అని పెట్టుకుంటున్నాను. ఆ సమ్ డబుల్ ఈక్వల్ టు కేనా కాదా అని. సో ట్రూ వస్తుంది, బాగానే ఉంది. సో ఇక్కడ ఇప్పుడు కమింగ్ టు ఆప్టిమైజేషన్ దగ్గరికి వస్తే, ఇప్పుడు నేను ఒకటి దగ్గర నుంచి మొదలు పెడుతున్నా, ఒకటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ నెంబర్ వరకు వెళ్తున్నా. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 10కి డివిజిబుల్స్ అంటే నేను 1, 2, 5 అన్నా. నువ్వు 6, 7, 8 చెక్ చేస్తావా? చెక్ చేయవు కదా, నువ్వు చెక్ చేయవు కదా, ఆటోమేటిక్గా నీకు అది తెలుసు. ఎందుకు అది డివిజిబుల్ ఆఫ్ కోర్స్ అవ్వదు అని నీకు తెలుసు. ఎలా తెలుసు? మనకు తెలియకుండానే మన మైండ్లో ఒక మ్యాపింగ్ ఉంది. ఏంటది అంటే ఆ నెంబర్ యొక్క డివిజిబుల్స్ ఆ నెంబర్కి హాఫ్కి మించి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకో, 10కి హాఫ్ 5, డివిజిబుల్స్ 5 వరకే ఉంటాయి. 5 to 10 మధ్యలో నీకు అసలు ఒక్క డివిజిబుల్ కూడా దొరకదు. సేమ్ విత్ ఎనీ నెంబర్. ఇప్పుడు 15 తీసుకుంటే 15కి హాఫ్ 7.5, సో 7 తీసేసుకో. 7 నుంచి 15 మధ్యలో ఏ నెంబర్స్ డివిజిబుల్ అవ్వవు 15తో. సో ఇన్స్టెడ్ ఆఫ్ k ఇటరేషన్స్ నేను k/2 ఇటరేషన్స్ చేస్తే చాలు, హాఫ్ ఇటరేషన్స్ చేస్తే చాలు. సో అన్నెసరీ కంపారిజన్స్ తీసాం ఇప్పుడు. సో ఇప్పుడు దీనివల్ల ఏమన్నా నా అవుట్పుట్ ఏమన్నా ఇది అవుతుందా? ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఇప్పుడు 10/2 చేస్తే నాకు ఎంత వస్తుంది? 5 వస్తుంది కదా. సో 5 కూడా చెక్ చేయాలిగా నేను. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టు. సో ట్రూ. సో ఇది ఆప్టిమైజేషన్ పార్ట్. సో అలా నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు? నీ ఓన్గా నువ్వు ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఎన్ని వాడాలి, ఎలా వాడాలో రాయగలుగుతావు. ఏ లూప్ వాడాలో తెలుసు నీకు ఇప్పుడు, డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. నెక్స్ట్ దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసు. ముందు థియరిటికల్గా రాసుకుంటావు, ఆ థియరీ నీకు మేకింగ్ సెన్స్ అనిపిస్తే ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు ఒక మేబీ వీడ్ అప్రోచ్ కూడా సేమ్ ఉండే ఉంటుంది, చూద్దాం. సో సేమ్ అంతే కదా, వాడు ఇంకా ఆప్టిమైజ్ చేయలేదు. ఎస్. సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, వాడు నీ దగ్గర క్లాస్ వినడానికి రాలేదు, ఆన్సర్ తెలుసు. సో యా, నీకు కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అఫ్ కోర్స్ నీకు తెలియదు, ఆ ప్రాబ్లం తెలియదు అంటే యూ షుడ్ గో ఫర్ దట్ ఓన్లీ. కానీ టైం బీయింగ్ అక్కడ నీకు టైం బౌండ్ ఉంటుంది. నువ్వు 10 minutesలో సాల్వ్ చేయాలి లేదా 5 minutesలో సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్లో నువ్వు క్యాలిక్యులేషన్స్ అన్ని మైండ్లో వేసుకోవాలి. నువ్వు అక్కడ ఏమంటారు మార్జిన్లు గీసి అవి గీసి నీట్గా రాసుకుంటాను అంటే వాడు సరే జాగ్రత్త నువ్వు చేసుకుంటా ఉండను, రేపు పొద్దున్న చెప్పు నాకు అంటాడు కదా. సో మోస్ట్లీ ఆ ప్యాటర్న్స్ అన్నీ నీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జాంపులే చూస్తే నీకు డివిజిబుల్స్ ప్రైమ్ నెంబర్ లాజిక్ సాల్వ్ చేస్తే నీకు డివిజిబుల్స్ ఎలా చేయాలో తెలిసిపోద్ది కదా. సో ఇప్పుడు ఇది చేసావు కాబట్టి నీకు ప్రైమ్ నెంబర్ సాల్వ్ చేయడం ఇంక ఈజీ. ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడం ఈజీ. ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే ఇదే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా అని చెక్ చేయాలి నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఆప్టిమైజేషన్ ఇక్కడ మిస్ అయ్యాను. ఇక్కడ నేను 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 1 అన్నిటికీ డివిజిబులే కాబట్టి. బట్ దాన్ని సమ్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సమ్ 1తో స్టార్ట్ చేస్తా. చేయొచ్చు కదా. సో ఇది ఒక ఆప్టిమైజేషన్. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు నేను ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలనుకుంటున్నా. సేమ్ లాజిక్, కాపీ పేస్ట్ 2 నుంచి ఆ /2 వరకే. ఒకవేళ ఈ గ్యాప్లో డివిజిబుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్ కాదనేగా.
ఒక్క నెంబర్తో డిజిబుల్ అయిన ప్రైమ్ నెంబర్ కాదుగా, ఒక ఫ్లాగ్ ఏదో పెట్టుకుంటాను, దాన్ని ఫాల్స్ చేస్తాను. ఫ్లాగ్ ఈక్వల్ టు ఇనిషియల్గా ట్రూ పెట్టుకుందాం. ఓకే, ఇనిషియల్గా ప్రైమ్ నెంబర్ అని అనుకుంటున్నాను, బట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది కాదు, సో ఫాల్స్ చేస్తున్నాం దాన్ని. ఇక్కడ నేను సింపుల్గా ఫ్లాగ్ని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు 28 అనేది ప్రైమ్ నెంబర్ ఆఫ్ కోర్స్ కాదు, ఇన్ని డివైజర్స్ ఉన్నాయి కదా, సో ఫాల్స్ వచ్చింది. సో సింపుల్ అయిపోయింది కదా. నీకు ఒక ప్రాబ్లం చేస్తే దాని రిలేటెడ్గా నీకు బోర్డు ప్రాబ్లమ్స్ నువ్వు చేసేయగలవు ఈజీగా. సేమ్ లాజిక్, జస్ట్ చిన్న కండిషన్ మార్చుకోవాలి, డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో అంతే. సో అలా నీకు ఆల్రెడీ ప్యాటర్న్స్ అన్నీ నువ్వు ఫెమిలియర్ అయ్యి ఉంటావు, నీకు ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమన్నా నెంబర్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయని చూద్దాం. స్ట్రింగ్ ఇది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్, అన్ని స్ట్రింగ్స్ ఉన్నాయండి తర్వాత నుంచి. ఓకే, మనం కావాలనుకుంటున్నాం అందుకే రావట్లేదు ఇది. లీప్ ఇయర్, ఓకే, అండ్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్, ఓకే, సబ్ స్ట్రింగ్, ఓకే, రీప్లేస్ ఎలిమెంట్ అర్రే, ఏంటిది ప్రాబ్లం? ఓకే, అర్రే ప్రాబ్లం చేయలేదుగా, ఇదేదో ట్రై చేద్దామా పోనీ. ఓకే, సో ఐడియా, రఫ్ ఐడియా అయితే వచ్చింది కదా, ఏం చేయాలి ఎలా చేయాలి అని. సో ఇప్పుడు మీరు ఒక ర్యాండమ్గా ఒక ప్రాబ్లం పిక్ చేసుకోండి. అసలు ముందు థియరిటికల్గా ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు చూడండి. మీరు ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని సపరేట్ చేయగలుగుతున్నారా, థియరీ తెలుసుకోగలుగుతున్నారా, థియరీ తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి ఏ లూప్ వాడాలి, లేదా ఏ కండిషనల్ స్టేట్మెంట్ వాడాలి అనేది ఫిగర్ అవుట్ చేయగలుగుతున్నారా లేదా అని తెలుసుకోండి. అంతే, అది తెలిస్తే జస్ట్ ఇంప్లిమెంటేషన్ రాయడమే కదా, ఇంకా మిగతా కోడ్. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏమంటారు, ఇది ఈ అప్రోచ్తో ట్రై చేయి, ఇప్పుడు ప్రాక్టీస్ చేసి చూడు, స్టిల్ మర్చిపోతున్నా అంటే ఇంకేమన్నా ట్రై చేద్దాం. అవును, కోడింగ్కి ఏంటంటే అది ఇక నీకు అదే, ఇప్పుడు చెప్పా కదా, కొన్ని మ్యాపింగ్స్ అనేవి నీకు తెలియని కూడా తెలియదు అనమాట. అవి నీకు గుర్తున్నాయి, లేదా నువ్వు అసలు ఆలోచించకుండా చెప్తావు ఏమన్నా అడిగితే కొన్ని థింగ్స్. సో ఈ లాజిక్ బిల్డింగ్ కూడా అంతే, ఆలోచించే పనులు. ఇప్పుడు నేను ఇదిగో ఇంత చెప్పాను, నేను ఇప్పుడు అసలు ఒకటి కూడా నేను ఆలోచించట్లే, అది అట్లా వచ్చేస్తున్నాయి అవి. సో నీకు ఆ ఈజ్ వచ్చే వరకు నువ్వు కష్టపడతావు కొంచెం, అంతే. వన్స్ నీకు అదొక్కటి క్యాచ్ చేయగలిగితే, అది నీ బ్రెయిన్ మ్యాప్ చేసుకోగలిగితే అయిపోయింది, అంతే, అక్కడితో అయిపోయినట్టే ఇక. సో ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయి కన్సిస్టెంట్గా. సో ఫస్ట్ చాట్‌జీపీటీని ఓన్లీ కండిషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఇమ్మను, కండిషనల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఇమ్మను. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా వెళ్దాం ఒకసారి పోనీ, ఫిగర్ అవుట్ చేయగలుగుతున్నాం లేదో చూద్దాం పోనీ. గివ్ మీ ఫ్యూ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ statements
ఓకే, 511. సో ఓకే, లీప్ ఇయర్, గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సో యా, ఇట్స్ టేక్ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనుకున్నాం. గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్కి ఇప్పుడు నువ్వు నీ లాజిక్ బిల్డింగ్ ఏంటి, ఏం చేయాలి, ఎట్లా చేయాలనుకుంటున్నావు, థింక్ చెయ్యి. సో యా, సో ఐ మీన్ సేమ్ ప్యాటర్న్కి వెళ్ళు. ఫస్ట్ ఇన్పుట్ ఏమిస్తాడు దీనికి? ఎస్, త్రీ ఇంటీజర్స్ ఉంటాయి. సో ఇంటి ఏ బి సి, సమ్ వాల్యూస్. ఓకే, బాగానే ఉంది. ఏది పెద్దదో ప్రింట్ చేయాలంటే అవుట్పుట్ కూడా ఒక ఇంటీజరే, ఆ మూడిట్లో ఒక నెంబర్. సో ఇప్పుడు లాజిక్ ఏంటి? దేంతో? సో ఇప్పుడు ఏబిసి ఉంది. ఇప్పుడు కంపారిజన్ ఏం చేయాలి నేను ఫస్ట్? ఓకే, కంపారిజన్ ఏం చేయాలి? సో అంతే, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. సో ఏ బి సి 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఏ పెద్దదా, బి పెద్దదా, సి పెద్దదా చెప్పాలి. ఇప్పుడు ఏ పెద్దది అని చెప్పాలంటే నేనేం చేయాలి? మిగతా రెండింటికన్నా ఇది పెద్దది అని చెప్పాలి, అదే చెక్ చేయాలి. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా పర్లేదా? రెండు సాటిస్ఫై అవ్వాలా? రెండు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి మధ్యలో అండ్ పెట్టుకోవాలి. సో యా, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. అయితే ఏ పెద్దది, సరే అది కాదు, అవ్వలేదు. ఇప్పుడు బి పెద్దదా కాదా అని చెక్ చేయాలి నేను. అంటే మిగతా రెండింటితో చెక్ చేసుకోవాలి. అంటే బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. అయితే అది బి పెద్దది. సో ఈ రెండు కాలేదంటే అఫ్ కోర్స్ మనం ఇంకా కండిషన్స్ ఏం చెక్ చేయాల్సిన లేదు, సీనే పెద్దది. సో అంటే నాకు ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఒక ఇఫ్, ఒక ఎల్స్ ఇఫ్, ఒక ఎల్స్. అయిపోయింది ప్రాబ్లం. సో అంతే. ఏం పర్లేదు, అది కరెక్ట్గా మ్యాపింగ్ జరగలేదని అర్థం, అంతే, దానికి మించి ఏం లేదు. సో నువ్వు ఇప్పుడు ఏమంటారు, అందుకే అర్థం చేసుకుని ట్రై చేయి. ఇప్పుడు ఎందుకు ఈ కండిషన్ ఎందుకు రాసాం అనేది నీకు తెలిస్తే ఓకే, నెక్స్ట్ టైం అది ఏమంటారు నీకు గుర్తుంటుంది. ఓకే, అఫ్ కోర్స్ నిజమే కదా, ఏని పెద్దదని చెప్పాలంటే మిగతా రెండింటికన్నా పెద్దగా ఉండాలి కదా అది. సో ఆ చెక్ మనం చేయాలి కదా. రెండు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి మధ్యలో అండే పెట్టాలి, ఆర్ పెట్టకూడదు కదా అని ప్రతి పాయింట్ నువ్వు అర్థం చేసుకునే రాయి కోడ్, అంతే. సో ఈ గ్రేడ్ క్యాలిక్యులేటర్ ఆల్రెడీ చెక్ చేస్తాం మనం. ఎలిజిబిలిటీ ఓట్ అసలు మనం ఫస్ట్ చెక్ చేసింది ఇదే, ఎలక్ట్రిసిటీ బిల్. అంతే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్ఫెక్ట్ నెంబర్ ఎగ్జాంపులే తీసుకుంటే ఇంకా మనమే ఆప్టిమైజ్ చేసాం ఆ కోడ్ని. వాడు అసలు ఇంకా నార్మల్గానే ఇచ్చేసాడు. ఇప్పుడు సరే ఇప్పుడు నీకు సొల్యూషన్ తెలీదు, ఆ సొల్యూషన్ చూసావు, నువ్వేమనుకుంటావు? అదే సొల్యూషన్ అనుకుంటావు కదా, అఫ్ కోర్స్ అదే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అనుకుంటావు. నీకు ఈ బై టూ లాజిక్ తెలియదు ఎప్పటికీ. సో అదే చెప్పేది, ఒక ప్రాబ్లంకి 100 సొల్యూషన్స్ ఉంటాయి, అందులో నువ్వు ఒకటన్నా ఫిగర్ చేయగలుగుతున్నావా లేదా అని చెక్ చేసుకుంటావు, అంతే. తర్వాత ఆప్టిమైజేషన్స్ అవన్నీ తర్వాత సంగతి, అంతే. అంతే. ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడగండి, అది ఇస్తుంది. ఓకే, ప్రతిదీ ఒక్కొక్కటి ఫస్ట్ ఈజీ టు హార్డ్ ఇమ్మని అడగండి, అది ఇస్తుంది. సో ఈజీ అన్ని సాల్వ్ చేయండి, తర్వాత నెమ్మదిగా మీడియంకి వెళ్ళండి, తర్వాత హార్డ్.
అట్లా కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను కండిషనల్ స్టేట్మెంట్స్ పక్కా నేను ఏది ఇచ్చినా చేయగలుగుతున్నాను అని నీకు అనిపిస్తే గో ఫర్ లూప్స్. లూప్స్ రిలేటెడ్ ఫస్ట్ బేసిక్ ఇమ్మని అడుగు. అది బేసిక్ కీ ఇస్తది. అయి సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఏదన్నా లాజిక్ బిల్డింగ్ నీకు అర్థం కాకపోయినా, నీకు ఆన్‌లైన్‌లో సొల్యూషన్ చూసినా అది నీకు అర్థం కాకపోయినా నాకు పింగ్ చేయి. అంతే బ్రో. ఇదే ప్రోగ్రామింగ్. ఏం లేదు. అంతే. హ్మ్. సీక్వెల్ ఇది ఎలా మేనేజ్ చేయాలి? సో, యాక్చువల్‌గా 2 కోడింగే కదా! సో, అంటే నీకు థియరిటికల్ ఉంటది సీక్వెల్‌లో. సో, మేబీ నీ నీ కన్వీనియన్స్ అనమాట. నీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రోగ్రామింగ్ చేస్తుంటే నీకో ప్రాబ్లమ్ తీసుకున్నావు నువ్వు పిక్ చేసుకొని చేస్తున్నావు. నీకది ఎంత చేసినా రావట్లేదనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దాని మీదే ఇంకో గంట కూర్చోకుండా గో ఫర్ సీక్వెల్. సీక్వెల్‌కెళ్ళు అక్కడ ఒకటి ట్రై చెయి. ఒక ప్రాబ్లమ్ చేయడానికి ట్రై చెయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను చేసేది అదే అనమాట. ఇప్పుడు నాకిప్పుడు ఏమంటారు? నేను ఏ ఫ్రంట్ ఎండో లేకపోతే బ్యాక్ ఎండ్‌లోనో ఏదో కాన్సెప్ట్ నేర్చుకుంటే నాకప్పుడు చిరాకు పుడుతుంటే, నేను యూట్యూబ్‌కెళ్ళి ఇంకా ఏమంటారు? నాకు నచ్చే కాన్సెప్ట్ ఇప్పుడు సిస్టమ్ డిజైన్ మీద ఒక వీడియో చూస్తాను. ఇప్పుడు నేను చేసే మూడ్‌లో లేదనుకో, అట్‌లీస్ట్ చూసే మూడ్‌లో అన్నా ఉంటాగా ఒక వీడియో చూస్తాను. నేను చూసే మూడ్‌లో లేకపోతే చేయడానికి ట్రై చేస్తాను అట్లా. హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! ఫస్ట్ థింగ్ నీకది ఇప్పుడు నువ్వు కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు. ఓకే. ఒక వీడియోనో, కోర్సో తీసుకున్నావు. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నావు యాక్చువల్‌గా నువ్విప్పుడు నేర్చుకుంటున్నావా అని నేను అడుగుతున్నా నేను. లేదు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీక్వెల్ నేర్చుకుంటున్నావు నువ్వు. ఓకే. సీక్వెల్‌లో నీకు ఆహ్, జాయిన్స్ అంటే ఏంటో చెప్తున్నాడు వాడు క్లాస్. నీకు నిద్రొత్తుందనుకో, దాని మీనింగ్ వాడు నీకు అర్థమయ్యేలా చెప్పట్లేదని. ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ వేరే చోటెళ్లి నేర్చుకో. లేదా ఇంకో యూట్యూబ్ వీడియోనో ఏదో కొట్టిన జాయింట్స్ మీద ఒక వీడియో కొట్టు. అది ట్రై చెయి. నీకు అది కూడా నీకసల వీడియోనే ఎక్కట్లేదనుకో ఏ వీడియో కొట్టు. ఒక బ్లాగ్ కొట్టు. జాయింట్స్ కొట్టి మోస్ట్‌లీ ఏమంటారు? టాప్ వచ్చిన ఆటిలోనో ఎక్కడో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని ఎళ్ళు. సో, అల్టిమేట్‌గా ఏం చేయాలంటే అది నీకు ఏమంటారు? ఒక చిన్నపాటి కిక్ ఇవ్వాలనమాట. అది నేర్చుకుంటే అబ్బా! బావుందిరా ఇదేదో ఈ ఈ ఈ ఎక్స్‌ప్లనేషన్ బావుందిరా అనిపించాలి నీకు. నీకు అలా అనిపిస్తే నీకు గుర్తుంటది. నీకు అనిపించకుండా నువ్వు ఏమంటారు? మొద్దుగా కూర్చుని మనం నేర్చుకోవాలి అన్న కసున్నా గాని, నువ్వు అది బట్టి పట్టినట్టు అవుద్ది గానీ, నువ్వు యాక్చువల్‌గా నేర్చుకున్నట్టు ఉండదనమాట అది. సో, నేను నేను 10, 15 రిసోర్సెస్ చూస్తాను. ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్. ఎందుకంటే అది నాకు అర్థం అవ్వాలి. అర్థం అయ్యే వరకు నేను చూస్తానే ఉంటాను దాన్ని. సో, ఇంకొక పాయింట్ నువ్వు నేర్చుకున్నది నీ పక్కనోడికి చెప్పడానికి ట్రై చెయి. ఓకే. నువ్వు 100% నేర్చుకుంటే, నువ్వు చెప్పడానికి ట్రై చేసినప్పుడు నువ్వు మేబీ 60% డెలివర్ చేయగలుగుతావు. మిగతా 40% నీకు గుర్తుండదు గూడా. బట్ సో, నీకప్పుడు తెలుస్తది. ఓకే. నాకు ఎంతవరకు గుర్తుందనేది నీకు తెలుస్తది. ఓకే. అప్పుడు నువ్వు మిగతా 40%కి ఎళ్తావు నేర్చుకోవడానికి. ఓకే. దాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం అని.
సో యా నేనైతే చెప్పేది ఫస్ట్ అదే నేర్చుకో. చాలా రిసోర్సెస్ ఒకటే అదే పర్ఫెక్ట్ రిసోర్స్ అని నువ్వు అయితే పట్టుకోకు. అంటే అందులో ఒక కాన్సెప్ట్ బాగా చెప్పాడంటే ఇంకో కాన్సెప్ట్ బాగా చెప్తాడని కాదు. అన్ని కాన్సెప్ట్స్ బాగా చెప్తాడని కాదు. సో నచ్చకపోతే లేదా నిద్రొచ్చినా ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళిపో. అది ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపో. నేర్చుకున్నదల్లా ఐదర్ నువ్వు నోట్స్ అన్నా రాసుకో లేదా ఇంకొకటికన్నా చెప్పు. మోస్ట్లీ ఐ మీన్ ఇప్పుడు నేను ఏమంటారు ఈవెన్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నా లేకపోతే సీక్వెల్ అన్నా ఏం చేస్తానంటే ర్యాండమ్గా ఒక ప్రాబ్లం తీసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాయింట్స్ ఓకే నేను కంఫర్టబుల్, నెక్స్ట్ ఈ గ్రూపింగ్ కూడా కంఫర్టబుల్ అనుకుంటే నేను ఓన్లీ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎత్తుక్కొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. వేరే అది ఒకవేళ ఒక ఫ్రంట్ ఎండ్ అయితే ఒక చిన్న ఏమంటారు అప్లికేషన్ ర్యాండమ్గా, అది కూడా ర్యాండమ్గా అనమాట, ఒక టు డూ అప్లికేషన్ తయారు చేద్దాం అని కూర్చుంటా. సో స్క్రాచ్ నుంచి ట్రై చేస్తాను అనమాట. నేను ఎక్కడ బ్రేక్ అవుతుందని నాకు తెలుస్తుంది. నేను ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటాను, దాన్ని ఎలా చేయాలని చెక్ చేసుకుంటాను అట్లా. సో మోస్ట్లీ నువ్వు బిల్డ్ చేయడానికి ట్రై చేయి, బిల్డ్ చేస్తూ నేర్చుకో. అంతే. బట్ ప్రతి పాయింట్ని క్వశ్చన్ చేయి, ఇంత నేర్చుకునే ప్రతి దాన్ని. సో అంతే అంటే ఇప్పుడు ఓ పర్టికులర్ కాన్సెప్ట్ నువ్వు విన్నావంటే అబ్బా ఏముందరా అనిపించాలి నీకు. అలా అనిపించట్లేదంటే ఐ మీన్ నువ్వు రాంగ్ రిసోర్స్ దగ్గర ఉన్నావని అర్థం. ఈవెన్ దాన్ని ఏమంటారు ఇప్పుడు ఏమంటారు క్లాస్కి కూడా లింక్ పెడుతున్నాను. సో ఇది రాకపోతే ఇంకొక రిసోర్స్ ఎతుక్కో, యూట్యూబ్లో ఇంకొకటి ఎతుక్కుని దానిలో కూడా చూడు, అది ఇంకా బెటర్గా ఉండొచ్చేమో ఇదంతా అంత ఎక్కకపోతే. అంతే బ్రో. తప్పులేదు భయం ఉండడంలో. సో ఒకటి మైండ్లో పెట్టుకో. ఓకే, సో ఇప్పుడు నీకు వర్స్ట్ కేసు ఏం జరుగుద్ది, ఇప్పుడు నీకు ఏమంటారు నువ్వు ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నావు, ఇప్పుడు జావా నేర్చుకుంటున్నావు, దాని తర్వాత స్ప్రింగ్ బూట్ సీక్వెల్ నేర్చుకుంటున్నావు. ఓకే, వర్స్ట్ కేసు ఏమవుతుంది, అవేమి ఇప్పుడు నేను చివరిలో వద్దనిపిస్తుంది, నా వల్ల కాదేమో అనిపిస్తుంది. వర్స్ట్ కేసు నేను చెప్తున్నా, ఎందుకు ఆటోమేషనే బాగుంటుందేమో అనిపిస్తుంది అనుకుంటావు. సో ఎనీవే ఇప్పుడు నీకు ఆల్రెడీ ఆటోమేషన్ ఉంది స్కిల్, మేబీ జస్ట్ నువ్వు ఒక రివిజన్ చేయాలేమో అంతే, ఒక రివిజన్ దూరంలో ఉన్నావు నువ్వు అంతే. సో అది ఇప్పుడు చేస్తే ఏముంది, ఒక 6 నెలల తర్వాత ఫెయిల్ అయ్యి చేస్తే ఏముంది, పెద్ద తేడా ఏం లేదు. ఇంకొక నెల వేస్ట్ అవుద్ది, నువ్వు రివిజన్ చేసుకుని ఆటోమేషన్ ఇంటర్వ్యూ ఇస్తావు నీకు వద్దనిపిస్తే. నేను చెప్తున్నది ఓకే. వరస్ట్ ఏం జరుగుద్ది అంటే మేబీ నువ్వు ఆటోమేషన్కే స్విచ్ అవుతావు. సో నీకు ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది ఇంకా చెప్పాలంటే కదా. నీ బ్యాకప్ ప్లాన్ ఏంటి, ఆటోమేషన్లోనే కంటిన్యూ అవ్వడం. వేరేస్ బ్యాకప్ ప్లాన్ లేనివాడు ఉంటాడు, అసలు ఓన్లీ దీని మీదే పడుండేవాడు ఉంటాడు. సో వాటితో కంపేర్ చేస్తే నువ్వు బెటర్ పొజిషన్లోనే ఉన్నావు ఇప్పుడు. సో నువ్వు దీన్ని అయితే బ్లఫ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అయితే నేను లాస్ట్ ఒక 1 yearగా చేస్తున్నాను, 1.5 yearగా చేస్తున్నాను, నువ్వు బ్లఫ్ చేయాలి అక్కడ. వేరేస్ ఈ ఆటోమేషన్ నువ్వు బ్లఫ్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే నువ్వు యాక్చువల్గా చేస్తున్నావు, దాని ఇన్ అండ్ అవుట్స్ నీకు తెలుసు. సో
సో వరస్ట్ ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. నువ్వు ఇంకా ఏదన్నా గానీ నువ్వు స్విచ్ అవుతావు. సో అదే మైండ్‌తో ఉండు. అంటే ఓకే. ఇది లేపోతే నేను దాన్నన్నా చేసుకోగలను. బట్ నాకు ఇది చేయాలనిపిస్తుంది కదా! ఇప్పుడు ప్రెజెంట్ దీని మీద కంటిన్యూ అవుదాం అన్న పాయింట్‌తో ఉండు. హ్మ్. 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 అవును. సో ఆ! ఎవరి పాయింట్ వాళ్ళది. సో ఆహ్, ఏది ఇది బెస్ట్, ఇది వరస్ట్ అని మనం ఏం దాన్ని కంక్లూడ్ చేయలేం. సో ఒకటి ఇప్పుడు దాన్నెలా చెప్పాలి నీకు? హ్మ్. సరే. ఆహ్, ఓకే. సరే ఇలా చెప్తాను. ఇప్పుడు నేను బంగారం అమ్ముతున్నా. నువ్వేదో ఎప్పుడైనా దానికి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వెండి అమ్ముతున్నావు నువ్వు. ఇప్పుడు నాకిప్పుడు ఎక్కువ ఏమంటారు లాభాలొస్తున్నాయి అన్న మాత్రాన ఇప్పుడు నీకు ఏమంటారు సిల్వర్ పని అసల ఉండకుండా ఉంటదా? నీ ఐ మీన్ నువ్వు చేయాల్సిన పని నీకుంటది గదా! నీ నీ పనేం తగ్గదు గదా! నీకింతకు ముందే ఏది వర్క్ వస్తుందో అంతే వర్క్ వస్తుంది నీకిప్పుడు గూడా. సో, ఇవి జస్ట్ ఏమంటారు ఆహ్, గ్లిటరీ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడంతే జస్ట్. ఏదో షైనింగ్ వస్తుంది ప్రస్తుతానికి నీకు. అట్లా కనిపిస్తున్నాయి అన్నీ. కొత్త టెక్నాలజీ ఏఐ, ఎంఎల్ ఇవన్నీ అట్లా జస్ట్ అట్లా మసి పూసారు అంతే దాని మీద కొంచెం. సో, ఏవి ఆహ్, ఏమంటారు మేబీ ఇంకొన్ని ఇయర్స్‌లో ఇంకా ఓపెనింగ్స్ ఇంకా పెరుగుతాయి. డెవలపర్ ఓపెనింగ్స్. తగ్గడం గాదు పెరుగుతాయి. సో, ఏఐ ఇప్పుడు అంతా ఆ! సో, ఏఐ అంత అడ్వాన్స్‌డ్‌గా ఏమి లేదది. ఆ! సో, దానికంటూ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ దాటడానికి ఇంకొక ఈజీగా ఒక 15, 20 ఇయర్స్ పడతది దానికి. సో, ఈలోపు నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మేబీ నీకు కుదిరితే ఏఐతో వర్క్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నావు కాబట్టి ఓకే. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడానికి ట్రై చెయి. వేరేయాస్ వన్స్ నీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత యూజింగ్ ఏఐ నువ్వు అప్లికేషన్స్ ఫాస్ట్‌గా బిల్డ్ చేయడానికి ట్రై చెయి. నీ పోర్ట్‌ఫోలియో పెంచుకోవడానికి ట్రై చెయి. దాన్ని యూజ్ చేసి. కంప్లీట్‌గా దాన్ని అవాయిడ్ చేయడం కాకుండా దాన్ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ కొత్తగా ఎక్కువ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, నీ రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి అట్లా వాడుకో. సో, దేనికుండే ఆహ్, ఇది దానికుంటది. ఇప్పుడైతే దేన్ని ఏది ఎవరు తీసుకెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఎవరి ఏర్లయి అక్కడే ఉన్నాయి. హ్మ్. ఇంకో 10, 15 ఇయర్స్ అక్కడే ఉంటాయి కూడా. హ్మ్. హ్మ్. సో, యాహ్! హ్మ్. దాని దగ్గరికొస్తే నాకు నేను స్విచ్ అయ్యే టైంకి నా ఎక్స్‌పీరియన్స్ 4.2నో, 4.3నో టాలెంట్ ఏం లేదు. సో, యాహ్! అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏంటిది అదే ఇంటర్‌వ్యూస్ నేను ఫేస్ చేశాను కదా! ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఫస్ట్
వాడు నిన్ను చెక్ చేసేది నీ ఫండమెంటల్స్, నీ ఫౌండేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాడు వాడు. నీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇవ్వాలి అంటే ముందు అసలు నీకు ఎంతవరకు వచ్చు అనేది వాడికి తెలియాలి కదా. సో వాడు ఫౌండేషన్తోనే స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఫౌండేషన్లోనే వీక్గా ఉన్నావు అనుకో, నీకు అసలు ముందు ఆ టఫ్ క్వశ్చన్ పడదు, అసలు నీకు ముందే వచ్చేస్తావు తిరిగి. అదే అదే టఫ్ అంటావు నువ్వు. ఓకే, సో అది కాదు టఫ్. సో నువ్వు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండి నువ్వు ఆ ఫౌండేషన్కి ఆన్సర్ చెప్పగలిగితే వాడు యాక్చువల్గా అట్లీస్ట్ వాడు కన్సిడర్ చేస్తాడు ఏమని, ఓకే వీడికి ఉంది బట్ మేబీ ఎక్స్పీరియన్స్ లేదేమో అని వాడికి అర్థం అవుద్ది, వాడు నీకు ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వేరేజ్ నువ్వు ఏమీ నేర్చుకోకుండా మేబీ చాట్‌జీపీటీనో ఇంకేదో యూస్ చేసి ఒక ప్రాజెక్టులు డెవలప్ చేసి పోర్ట్ఫోలియోలో అదే నీ రెజ్యూమేలో పెట్టుకుని వెళ్తే దాని ఏమంటారు ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది కదా. సో అంతే, ఎవడన్నా చెక్ చేసేది నీ నీ ఫండమెంటల్స్ అంతే, అంతకుమించి ఎక్కువ ఏం చెక్ చేయట్లే ఎవడు ఇంటర్వ్యూస్లో. నీ ఫండమెంటల్స్ చెక్ చేస్తున్నారు. నువ్వు ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా, ఏమేం చేశారు మీరు, మీ ప్రాజెక్ట్స్ ఏంటి, నీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయ అంటాడు. సో నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయన్నదానికి నువ్వు ఆన్సర్ ఈ లోపు నువ్వు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళకి ఎలా టికెట్స్ అసైన్ అవుతాయి, ఏం చేస్తారు, ఏ ఏ టూల్స్ వాడుతున్నారు, ఓకే, వాళ్ళ ఏమంటారు వర్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి ఇంకేమైనా ఎక్స్ట్రాగా టూల్స్ ఏమైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్స్ ఏమైనా చెక్ చేయడానికి ఏమైనా సపరేట్ టూల్ ఉందా, అట్లాంటివి చిన్న చిన్నవి తెలుసుకుంటే అవన్నీ నువ్వు అక్కడ చెప్తే చాలు వాడికి, అంతే. వాడేమి దాన్ని ఎలా వాడు ఆ టూలు అది నొక్కితే ఏమైంది అంత అంత డెప్త్గా వెళ్ళవాడు. అట్లీస్ట్ నీకు ఆ ఫెమిలియారిటీ ఉందా, ఆ టూల్స్ పేర్లన్నా తెలుసా అనేది వాడు చెక్ చేస్తాడు, అంతే. సో నువ్వు చేయాల్సింది అంతే, ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యి ఆ ప్రాజెక్ట్లో ఇన్డెప్త్ వరకు తెలుసుకో, ఏ టూల్స్ వాడొచ్చు ఏంటో తెలుసుకో, చాలు. అదే ఫస్ట్ అందరూ చేసి తప్పదే. ఫస్ట్ ఫోకస్ ఆన్ నీ ముందేది ఉంది దాని మీద ఫోకస్ పెట్టు. సో ఎప్పుడో 6 months తర్వాత లేదా 1 year తర్వాత వచ్చే దాని దగ్గరికి ఇప్పుడు వెళ్ళకు నువ్వు. సో నీ ముందు ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే నువ్వు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అవ్వాలి, అంతే. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, దానివల్ల నీకు ఉపయోగాలు ఏంటి అనేవి తర్వాత చూద్దు కానీ. ఇప్పుడు దానివల్ల నీకు పోయేదైతే ఏం లేదు కదా, డబ్బులు పోయేదైతే ఏం లేవు కదా, ఇంకా నీకే నాలెడ్జ్ గెయిన్ అవుతావు. నువ్వు ఏది చూసుకున్నా నువ్వు ప్లస్లోనే ఉంటావు. సో ఫోకస్ ఆన్ నియర్ నియర్ టార్గెట్ ఏంటిదో దాని మీద ఫోకస్ చేయి. ఇప్పుడు 6 months 3 months తర్వాత వచ్చే ఇంటర్వ్యూ మీద కాదు. ఇంకేమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ ఆఫీస్ టైమింగ్కి మించి నువ్వు నీ ఆఫీస్ వర్క్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చావంటే ఇక నీ ఆఫీస్ ల్యాప్టాప్ మళ్ళీ రేపు పొద్దున్న నువ్వు ఆఫీస్కి వెళ్ళినాకే ఓపెన్ చేయాలి. ఓకే, వచ్చావు, ఫ్రెష్ అయ్యావు. సో ఒక 9కి స్టార్ట్ చేస్తే మేబీ 11-12 వరకు చూస్తావేమో, మేబీ అనుకుందాం 4 hours నీకున్న పీరియడ్. సో ఈ 4 hours నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? 4 hours 4 topicsకి 4 different కేటగిరీస్కి ఇద్దాం అనుకుంటున్నావా? పెట్టుకో. ఒక 1 hour నేను కోడింగ్ చేస్తా,
ఒక 1 అవర్ నేను స్ప్రింగ్ బూట్ థియరిటికల్‌గా చూస్తాను. ఒక 1 అవర్ సీక్వెల్ చూస్తాను. ఇంకో 1 అవర్ లేదా నేను రీల్స్ తిప్పుకుంటాను. లేదా ఏదో నా పర్సనల్‌గా నేను ఎంజాయ్ చేస్తాను. ఏదో పెట్టుకో. సో, ఆ 1 అవర్‌లో ఏం చేయాలో కూడా నీకు తెలిసుండాలి. ఇప్పుడు నువ్వు ర్యాండమ్‌గా ఎళ్లి ఆ రోజెళ్లి ఈరోజు ఏం నేర్చుకుందాం అని ఎతికితే నువ్వు ఆ గంట ఎతకడమే సరిపోద్ది నీకు. సో, అందుకే ముందు నీకు మెయిన్ టార్గెట్, నీ మెయిన్ పాయింట్స్ ఏంటో పెట్టుకో. సో, ఈరోజు ఇదిగో ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. లేదా ఇదిగో ఈ పర్టిక్యులర్ నెలలో ఇవి కంప్లీట్ చేయాలి. ఈ స్ప్రింగ్ బూట్‌లో ఈ కాన్సెప్ట్స్ ఈ నెలలో కంప్లీట్ చేయాలి అని పెట్టుకున్న ఆ కాన్సెప్ట్స్‌లో ఏదో ఒక కాన్సెప్ట్ పిక్ చేసుకొని చదువుకో. ఆ! గోల్ లేకపోతే పని జరగదు. అదే ఒక గోల్ లేకపోతే పని జరగదు. ఇక ఎతుక్కుంటూ ఉంటాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ అవుతా ఉంటామనమాట. హ్మ్. సో, అదే ఏది మాస్టర్ చేయలేమనమాట దాన్ని. హ్మ్. ఆహా! షూర్. నాకిప్పుడు నా అప్లికేషన్ ఉందిగా అది డెవలప్ చేస్తూ కూర్చోవాలిక. లేదు బ్రో ప్రెజెంట్ ఏమంటారు నేను అదే నా ప్రొడక్ట్ మీదే ఉన్నాను. ఇంకేం చేయట్లేదు. ఆహ్, అంటే అట్లా అని కాదు. అంటే ఏమంటారు చేయాలిలే గానీ ఏమో అంటే మనకంత దాని మీద ఉండదనమాట. అంతే. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ప్రెజెంట్ అయితే లేదు బ్రో. అంటే ఏమంటారు ముందదే డబ్బులకి చెప్పడం అంటేనే కొంచెం అదే హ్మ్. పర్లేదు బ్రో. మొత్తానికి అదే హ్యాపీ. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. షూర్ బ్రో. హ్మ్. హ్మ్. ఓకే బ్రో.